సార్ స్టార్ట్ చేయొచ్చా? 1 మినిట్ మేడం, 1 మినిట్. ఓకే. లీడర్స్ మరి మనం సెషన్లోకి వెళ్దాం. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ లింక్ని అందరికీ కూడా షేర్ చేశారని భావిస్తున్నాను. సో మరి డైలీ కూడా మనం చాలా మంది మంచి మంచి లీడర్స్ ట్రైనింగ్స్ అయితే వింటున్నాం. సో మరి అలాగే ఈ ట్రైనింగ్స్ ఇచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకంటా సీనియర్స్ మరి ఈ బిజినెస్లోకి వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేస్తూ వాళ్ళ అనుభవాలు మనందరి సక్సెస్కి ఒక మంచి మైలురాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్లోకి ఎదగాలంటే మనకు అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి అనుభవం అందించడానికి మనకి డైలీ కూడా ఎంతోమంది లీడర్స్ వస్తున్నారు. అలాగే ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్. సో స్పెషల్ గెస్ట్గా మరి ఈరోజు ఒక అద్భుతమైన ట్రైనింగ్ అందించడానికి వచ్చే లీడర్ ఎవరు మనందరం చూసాం. సో మరి ఈరోజు చూస్తే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మరి అన్ని ఏరియాల్లో కూడా మరి ఈరోజు మరి సౌజన్య మేడం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే మరి ఈరోజు ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఈరోజు మరి వెస్టేజ్ అవకాశం తీసుకొని ఈరోజు దగ్గర దగ్గర 5 lakhs ఇన్కమ్ రీచ్ అవడమే కాదు, ఒక డబల్ క్రౌన్ డైరెక్టర్గా మన మంది ఉన్నారు. సో ఎంతో మందికి ఒక రోల్ మోడల్స్ ఇన్స్పిరేషన్గా ఉంటూ ఈరోజు బిజినెస్లో ఫాస్ట్గా గ్రో అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ మరి ఎంతోమంది లేడీస్ మెయిన్ ఇన్స్పిరేషన్గా మరి ముందుకెళ్తున్న మరి స్పెషల్ గెస్ట్ మరి సౌజన్య గారు మన కోసం వచ్చారు. కాబట్టి మేడం గారిని గ్రాండ్గా ఇన్వైట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ ద్వారా మరి మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మేడం చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. సో మేడంకి ఒకసారి అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ తెలియజేయండి. సో కంపల్సరీగా మేడంకి ఇన్వైట్ చేసుకుంటున్నాను, అందరూ అడ్మిట్ చేసుకోండి. Good morning, ma'am. Good morning, madam. Welcome, madam. Welcome, madam. Good morning, madam. Welcome, madam. Good morning, madam. Madam, welcome to the Zoom section. Good morning, welcome, madam. Good morning. Welcome, ma'am. Good morning. Good morning, madam. Good morning, madam. Good morning. Good morning, leaders. Thank you, sir. Thank you so much. Good morning, madam. Good morning, madam. So thank you so much అందరికి చార్ట్ రూపంలో madam. Good morning. Good morning. ఎస్ అందరూ కూడా చార్ట్ రూపంలో తెలియజేయండి. సో మేడం ఒక్కసారి అడ్మిట్ చేసుకోండి మేడం. Okay. ఎస్ కంటిన్యూ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ చెప్పడానికి ముందు ఇక్కడ ఇన్వైట్ చేసిన ఫస్ట్ నాకు మహేష్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత సార్ని కలవడం, సార్ టీంని ఈ రోజు నేను కలుస్తున్నా. కొంచెం లేట్ అయింది సార్, సారీ. నో ప్రాబ్లం, కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ సెక్షన్స్ జరగడానికి ప్రతి ఒక్కదానికి కారణమైన భగవంతుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ నా తల్లిదండ్రులకి, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిన రేణు అక్కకి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీళ్ళందరూ లేకపోతే ఈ ప్లాట్ఫామ్ నాది కాదు, ఈ సక్సెస్ నాది కాదు. అలాంటి ఒక గ్రేట్ సక్సెస్ ఇస్తున్న మా మెంటర్స్, అప్లైనర్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెక్షన్ లోపలికి వెళ్దాం. అందరికీ తెలుసు చాలా వరకు, నా పేరు సౌజన్య ఫ్రమ్ చెన్నై దగ్గర పొన్నేరి. ఈ బిజినెస్ లో నేను డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ బిజినెస్ కి రాకముందైతే ఒక సాధారణమైన హౌస్ వైఫ్ అని చెప్పడం కన్నా ఏం తెలియదు, బయటకు వెళ్ళే అలవాటు లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా ఏ మాత్రం లేదు, జీరో. ఆయన ఎక్కించేవాళ్ళు, మా నాన్న అక్కడ దించుకునే వాళ్ళు. ఆ విధమైన మైండ్ సెట్ లోనే పెరిగాను. ఎక్కడ ఒంటరిగా వెళ్ళే అలవాటు అయితే అస్సలు లేదు. 15 years హౌస్ వైఫ్, జాయింట్ ఫ్యామిలీ మాది. ఎటు చూసినా నాకు ఏ సక్సెస్ అనే మాటకైతే అర్థమే ఉండదు. నేను చదువుకునేదంతా తెలుగు, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్టిక్ తడా మాది. నన్ను ఇచ్చిన ప్లేస్ తమిళనాడు. అందుకని నేను ఇక్కడికి రాగానే ఫిక్స్ అయిపోయా, ఇంకా మనకి ఏం లేదు, మనం జీరో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, తమిళ్. ఇంకా తమిళ్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు తెలుగు వాళ్ళకి తమిళ్ ఎలా ఉంటుందని. ఒక డబ్బాలో రాళ్ళు వేసి ఇలా ఇలా కదిలిస్తే రాళ్ళు శబ్దం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేది నాకు ఆ తమిళ్. అంటే వాళ్ళు మాట్లాడినా తిట్టుకున్నట్టు అరిచినట్టే ఉండేది. ఈ భాష నేను ఎప్పటికీ నేర్చుకోగలుగుతాను అని చెప్పి అసలు దాని జోలికే పోయేదాన్ని కాదు, బయటకు వచ్చేదాన్ని కాదు. అందరూ నన్ను అలాగే, ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి, అంటే మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి, పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళందరే బయటకు వెళ్ళే వాళ్ళే కానీ నన్ను ఎవరు బయటకు పంపించరు. తనకు తమిళ్ రాదు, తనకు ఏం తెలియదు అని నాకు ఒక స్టాంప్ ముద్ర, ఏం తెలియదు అని ఒక ముద్ర వేసేస్తుంటారు నా మీద. నేను అలాగే, నాకేం తెలియదు, ఎవరేం అడిగినా నాకేం తెలియదు, ఇలాగే ఉండిపోయా. పిల్లలు పుట్టిన తర్వాత, మా మామయ్య చనిపోయిన తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులు అనేటివి కొంచెం అప్పుడు అర్థమైనాయి. ఎలాగైనా సరే పిల్లల్నైతే ఎడ్యుకేషన్ పరంగా మంచిగా చదివించాలా, నా చదువు ఎలా డిస్కంటిన్యూ అయిపోయిందో అలా పిల్లలవైతే అలా ఉండకూడదు, మంచిగా మనం చదివించాలా అనుకునేదాన్ని. కానీ చదివించాలని అనుకుంటామే కానీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్స్ అని
మా హస్బెండ్ చూస్తే ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే మీ అందరికి తెలుసు, ఒక చెరుకు కానీ మిషన్లోకి వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్తారో సార్ తిరిగి వచ్చేటప్పుడు అలా పిండే వచ్చేవాళ్ళు. అంటే మొత్తం టెన్షన్, ఎగ్జిక్యూటివ్ ఒక కంపెనీలో ఇన్ఛార్జరు, అంత ప్రెజర్ అంతా ఆయన మీదే ఉండేది. మనం ఏదైనా షేర్ కూడా చేసుకోలేం. అంటే ఎదురు చూసేదాన్ని ఏదైనా షేర్ చేద్దామంటే, కానీ ఏది ఉండదు. మనీ పరంగాను మనం ఏమి షేర్ చేయలేం, ఏదైనా ప్రాబ్లమ్స్ అన్నా షేర్ చేయలేం. ఆ విధంగానే ఫ్యామిలీ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ పిల్లల చదువుల కోసం ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలన్న తపనైతే ఉండేది. అలా సార్‌తో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సరేలే ఏదైనా ఒక బిజినెస్ పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేద్దామని చెప్పి, జనరల్ షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ ఇంటికొచ్చిందే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చిన్న చిన్న బిజినెస్‌లు సార్ అయితే స్టార్ట్ చేశారు. నా ఎట్లా ఒకటి ముందుకు ఎదగాల అనేది నేనెప్పుడు చెప్తూ ఉంటా. దానికోసమే స్టార్ట్ చేశారు. చేసిందైతే నేనే. కాకపోతే అనుభవం లేదు. అనుభవం లేకుండా మనం ఏది స్టార్ట్ చేయకూడదు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా పెట్టుబడి ఉండాలి. పెట్టుబడులు పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసే ఫ్యామిలీస్ అయితే కాదు. సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. కానీ అక్కడున్నది చూస్తే పరిస్థితి ఇంక నా దగ్గర ఉండేది ఒకటే ఒకటి డబ్బులు లేకపోయినా నగలున్నాయి. అట్‌లీస్ట్ ఇది హెల్ప్ చేస్తే ఏదో ఒకటి రూపంలో మనకి మనీ వస్తది గదా! మనం ముందుకెళ్దామని చెప్పి నేను డబ్బుల పరంగా లేకుండా నగల పరంగా ఆయనకిచ్చానే గానీ అవి తిరిగొస్తాయి. మనం మళ్ళా మంచిగా పైకొస్తామన్న ఉద్దేశంతోనే ఇచ్చాం. కానీ అది తెలీదు గాబట్టి ఏది గాని తిరిగి రాలేదు. అన్నీ ఉన్నవి పోగొట్టుకున్నాం. అప్పుడు ఉన్న పరిస్థితి కన్నా ఇంకా కిందకెళ్ళిపోయాం. ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అప్పుడంతా కొంచెం మంచిగా వెళ్ళేదాన్ని. మా మావయ్య రిటైర్ ఎస్ఐ, మా హస్బెండ్ ఒక కంపెనీలో మంచి ఒక ఇన్‌చార్జర్ అన్నీ ఉండి నగలేసుకొని వెళ్తే చూసిన విధం వేరే. ఎప్పుడైతే ఆ నగలు లేకుండా వెళ్ళినప్పుడు మావయ్య చనిపోయారు. ఆ టైంలో మాకు నగలు లేదు. అలాంటి టైంలో వెళ్ళినప్పుడు అంటే ఉన్న మర్యాద కన్నా చాలా తక్కువగా జూసేవాళ్ళు. నాకు తెలీదు ఇలాగంతా జరుగుతది. ఏదో మనిషికి వాల్యూ ఇచ్చారేమో అని అనుకున్నా. అప్పుడే అర్థమైంది మనుషులకి వాల్యూ లేదు. మనం వెళ్ళే మన ఒక వెహికల్‌లోనూ, మనం వేసుకునే నగలు, మన దుస్తులు వీటిలకే వాల్యూ ఉన్నాయని నాకైతే చాలా బాగా అర్థమైంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలే అప్పట్లో. కానీ ఎలాగైనా ముందుకు ఎదగాల, ఈళ్ళందరి ముందు మనము ఎట్లాగైనా ఇంకా ఇంకా అంటే ఒక కసిలాగొచ్చింది. ఇంత డబ్బుకి ఇంత వాల్యూ ఇస్తున్నారా? అయితే వీళ్ళ ముందు ఖచ్చితంగా మనం ఎదగాలని చాలా మంది మన చుట్టూ ఉంటారు. మన ఫ్రెండ్సే వాళ్ళ వల్లే. ఇవన్నీ వాళ్ళకందరికి కూడా థాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే వాళ్ళందరూ అలా చేయకపోతే ఇలా ఎదగాలన్న కోరిక కూడా నాకు వచ్చుండదేమో. వాళ్ళకి థాంక్స్ చెప్దాం. ఓకేనా? అలాంటి వాళ్ళందరికీ మనమందరం అనుకుంటాం వాళ్ళు ఇలా అవమానిచ్చారు అనుకోవద్దు. వాళ్ళకి థాంక్స్ చెప్పి మనం ముందుకెళ్ళడం చూడండి. అలాంటి టైంలోనే సార్‌కి ఓమన్ కంట్రీలో జాబొచ్చింది. అప్పుడు అనుకున్నా ఓకే. కంట్రీ వదిలి కంట్రీ వెళ్ళిపోతేనే 1,00,000 సంపాదించగలుగుతారేమో అని చెప్పి అనుకోని ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే బ్యాంక్ లోన్ ఉన్నాయి. ఇంక నగలున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ ఎటు చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే అదవుతదిలే అని చెప్పి ఎప్పుడు వదిలి వెళ్ళేది కాదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి 1 అవరే ట్రావెలు. వదిలెళ్ళిన రోజులు లేవు పిల్లల్ని గూడా. కానీ అలా 2 ఇయర్స్ అగ్రీమెంట్ వేసుకొని ఏమి జరిగినా తిరిగి రాకూడదు. అలాంటి అగ్రీమెంట్. మీకు అర్థమైందనుకుంటా ఏం జరిగినా అన్న. అలాంటి ఒక అగ్రీమెంట్ వేసుకొని చాలా బాధపడుతూనే వెళ్లారు. 2 ఇయర్స్ అయిన తర్వాత ఉన్నవన్నీ కొంచెం తీర్చుకొని ఆయన ఇక్కడ మళ్ళా మా ఊరికొచ్చేటప్పటికి నేను మళ్ళా ఇంకొక కంట్రీ ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. ఆ టైంలోనే నేనైతే గట్టిగా అనుకున్నా, ఏదో ఒక దారి చూపిచ్చు దేవుడా! అయినా నా దగ్గరుండాలా, ప్లస్ మనీ పరంగాను మేము ముందుకు ఎదగాల అన్న టైంలోనే నాకు వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ దొరికింది. సాధారణమైన విషయంగా నాకైతే అనిపించదు. ఎందుకంటే మీ అందరికి ఎలా దొరికిందో వెస్టేజ్ తెలీదు. నేనైతే చాలా దేవుళ్ళకి మొక్కుకుంటున్నా. ఎలాగైనా సరే ఆయన నాతోనే ఉండాలా. పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎదిగే టైం ఇది. ఖచ్చితంగా అమ్మా, నాన్న ఇద్దరితో వాళ్ళుంటే బాగుండు. నేనొక్కదాన్ని అయిపోయాను. జాయింట్ ఫ్యామిలీ చూసేదానికి అసలు ఏం బాలా. ఏదెళ్ళాలన్నా అలా ఇలా ఉంది. పక్కన ఆయన ఉంటే బాగుంటుంది. ప్లస్ మనీను కావాలి గదా! అన్న టైంలో నాకు దేవుడు వెస్టేజ్ ఇచ్చాడు. కానీ ఆ వెస్టేజ్‌ని నేను వ్యాపారంగా చూడలేదు. పక్కనింటి అక్క ద్వారా పరిచయమైందది. ఆ అక్కేదో బిజినెస్ చేసుకుంటుంది. నేనేదో ప్రొడక్ట్స్ కొంటే ఆమెకేమో డబ్బులొస్తాయేమో అని ఆ అక్క కోసం జాయిన్ అయ్యా గానీ, దేవుడైతే నాకు కరెక్ట్‌గా ఇచ్చాడు. కానీ నేను చూసిన విధానం కరెక్ట్‌గా చూడలేదు. అది కొంచెం టైం పట్టింది. కొంచెం మనీ వచ్చింది. రూ. 100, రూ. 200 ఓన్లీ పర్చేస్ చేసుకునే దానికి నాకైతే చాలా నచ్చింది. అదే బయట మనం పర్చేస్ చేసేటప్పుడు ఎవరు రూ. 1 అయితే ఇవ్వలా. ఇక్కడ మనకి మంచిగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్రేట్ ప్రొడక్ట్స్ అన్నీ. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్నాయి. నేను ఆఫీస్‌కెళ్ళి నేనే కొనేదాన్ని. ఏ రోజు అప్‌లైన్‌కైతే ప్రొడక్ట్స్ తీసుకోరండి. నేను బిల్లింగ్ పెడతాను. అవంటే ఏముండవు నాకైతే. నేనెప్పుడు నా పని నేనే చేసుకోవాలనుకుంటాను. క్యాటలాగు నేనే తీసుకున్నా. అంటే ఒక విన్నింగ్ యాటిట్యూడ్ అవన్నీ. క్యాటలాగ్ మనమే పర్చేస్ చేసుకోవడం, ప్రొడక్ట్స్ మనమే పర్చేస్ చేసుకోవడం. అప్‌లైన్ దగ్గర ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే నేర్చుకోవాలే గానీ వాళ్ళ దగ్గర ఏది వర్క్ చేయించకూడదు.
అలాగా నేను ఆ అక్కని స్టార్టింగ్ 1 డే మాత్రమే నాకొచ్చి చెప్పింది. తర్వాత నేనే ఎక్కడుంది స్టాక్ పాయింట్ అని నేనే ఎళ్లి పర్చేస్ చేసి ప్రొడక్ట్స్ తీసుకున్నా. బాగా నచ్చాయి. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే నోని, స్పిరులినా, కాల్షియం. అంటే ఈ రోజుటి వరకు చాలా వరకు సోప్సా, పేస్ట్‌లా, టీలా అంటుంటారు వెస్టీజ్ అంటేనే. ఇది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఆ చెప్పేటప్పుడే తను ఆ హెల్త్ కేర్ గురించి చెప్తూ ఉంటే నాకిది అవసరం అని అనిపించింది. నోని గాని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. హెడేక్ ప్రాబ్లమ్ ఉన్నింది. మెడమల నొప్పులున్నాయి. ఇవన్నీ నాకు నోని కాల్షియంలో తగ్గింది. లో బీపీ ఉన్నింది. స్పిరులినా. ఈ 3నే నేను యూజ్ చేశా. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. వెంటనే అమ్మకి, నాన్నకి వెళ్లి తీసిచ్చా. దీంట్లో ఏమన్నా తప్పుందా? నేనేమన్నా బిజినెస్ చేశానా? నచ్చాయి. నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. అన్ని సంవత్సరాలున్న నొప్పులు తగ్గాయి. వెంటనే అమ్మకి, నాన్నకి తీయిచ్చాను. ఒక తల్లిదండ్రులకు తీయిచ్చాను. అదేమన్నా బిజినెస్సా? అదైతే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వెంటనే నాన్నకే చెప్పా. షుగర్ లెవెల్స్, అమ్మకి మోకాలు నొప్పులు. మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళకి, మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళకి అలా వాళ్ళ రిలేషన్ వరకు వెళ్ళింది. ఆ విధంగా వాళ్ళకెళ్లి తీసివ్వడం బాగా నచ్చాయి అందరికి. మేము ఇంటిల్లిపాదైతే వాడుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరికి నా ఐడీలే తెచ్చిచ్చేదాన్ని. నాకు ఐడీలెయ్యడం, అలా ఐడీ యేస్తే పాయింట్స్ వస్తాయి. ఏం తెలియదు. తెలుసుకోలా. ఓన్లీ ప్రొడక్ట్స్ బావున్నాయి. ప్రొడక్ట్ యూజర్. మంచిగా ప్రొడక్ట్స్ కొనేదాన్ని. 100 పీవీఎంఈ, 200 పీవీఎంఈ సెల్ఫ్ పీవీలు మాత్రం మంచిగా చేసుకొని, వచ్చిన ఆఫర్స్‌ని నేనే తీసుకునేదాన్ని. దాంట్లో వచ్చే డబ్బుల్ని నేనే తీసుకునేదాన్ని. ఆఫర్స్ కూడా వాళ్ళకిచ్చేదాన్ని కాదు నేను. ఆ విధంగా నేనేదో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకుంటూ ఉన్నా. 1 ఇయర్ అయింది. 1 ½ ఇయర్ అయిపోయింది. ప్రతి మీటింగ్‌కి, ట్రైనింగ్‌కైతే ఆ అక్కయితే పిలుస్తూనే ఉంటది. నేను ఇదో వస్తాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తానని చెప్తూనే ఉండేదాన్నే గానీ, ఏ మంత్ అయితే నేను వెళ్ళలేదు. ఒకే ఒకసారి ఇంకా లాస్ట్‌కి అక్క అవార్డ్ ఫంక్షన్ కన్నా వస్తావా? రావా? అని చెప్పి గట్టిగా అడగడంతో, ఎవరికిస్తున్నారక్క అవార్డ్ నీకిస్తున్నారా? అంటే, అవును నాకే ఇస్తున్నారంటే అక్కడ వెళ్ళా. ఒకే ఒక అవార్డ్ ఫంక్షనే ఈరోజు జీవితాన్ని మార్చింది నాకు. అవార్డ్ ఫంక్షన్ అంటే 5000 మెంబర్స్ ఉన్న హాల్ అది. చాలా అద్భుతంగా ఉన్నింది. ఏ విధంగా అయినా సరే ఆహ్, చాలా మంది 6థ్ క్లాస్ చదువుకుంటున్న లేడీ నుంచి ఒక +2 ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న లేడీస్, జెంట్స్ చాలా మందున్నారు. లేడీస్ చాలా తక్కువున్నారు. 5% లేడీస్, 95% జెంట్స్ ఉన్నారు. ఎలాగా వీళ్ళు 5% లేడీస్ ఎలాగో గెలుచున్నారు. వాళ్ళు చెప్పినది అందరూ ఏం చెప్పారంటే, నా పిల్లల కోసం ఇది నేను చేస్తున్నాను. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను చేస్తున్నా. మా పిల్లల లైఫ్ స్టైల్ కోసం నేను చేస్తున్నానని జెప్పారు. నేను ఆ రోజుటి దాకా అక్క ఎప్పుడు మీటింగ్‌కి పిలిచినా, "అక్క పిల్లలొస్తారు, పిల్లలొచ్చేస్తారు స్కూల్ నుంచి. ఆ పిల్లల్ని జూసుకోవాలా, వాళ్ళకి ఇది జేయాలా, వాళ్ళకి అది జేయాలా." వాళ్ళు ఎవరినైతే రీజన్‌గా బెట్టుకొని బిజినెస్ చేస్తున్నారో, నేను అదే పిల్లల్ని రీజన్‌గా జెప్పి ఈ బిజినెస్ చేయలేదు. అప్పుడు ఎవరు గుడ్ పేరెంట్స్? నేనా? వాళ్ళా? తెలీలేదు. ఇలా ఉండాలా అని ఆ రోజు అర్థమైంది. అవార్డ్ ఫంక్షన్ రోజు. అదే పిల్లల్ని మైండ్‌లో బెట్టుకొని, మనకి దేవుడు మంచిగానే ఆపర్చునిటీ చూపిచ్చాడు. మనమే దీన్ని కరెక్ట్‌గా తీసుకోలా. ఈరోజు అవార్డ్ ఫంక్షన్ చూపిచ్చిన దానికి ఫస్ట్ ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకొని ఇంటికొచ్చా. 4 అవర్స్ నేను అవార్డ్ ఫంక్షన్ నిల్చుకొనే చూసా. సీటు గూడా లేదు. ఆ తర్వాత ఎలాగైనా సరే ఈ బిజినెస్‌లో మనం ముందుకెదగాల. 2 విషయాల్ని స్ట్రాంగ్‌గా నమ్మా. పెట్టుబడి లేదు. మనం మునగం, ఎవరిని ముంచం. సెకండ్, మనం నేను లేడీ కాబట్టి నేను ఆలోచించింది మనకు తగ్గ టైంలో ఎప్పుడు అడిగేదాన్ని. పిల్లలు స్కూల్‌కెళ్ళి స్కూల్ నుంచి వచ్చేలాగా ఏదన్నా ఒక జాబ్ ఉంటే బాగున్ను అని అనుకునేదాన్ని. అదేలాగా దీన్నెందుకు మనం చేయగూడదు? వాళ్ళు స్కూల్‌కెళ్ళి స్కూల్ నుంచి వచ్చేలాగా పోయి నేను ఈ బిజినెస్ చెయ్యాలా అంటే ఫస్ట్ చెప్పేది మా హస్బెండ్‌ని పిల్లలెవరు చూసుకుంటారు అని అడుగుతారు. వెంటనే అదే అడుగుతారు. ఎందుకంటే నేను చాలా జాబ్స్ అడిగినప్పుడంతా అదే అడిగేది. ఇదైతే మనం అలా చెప్దాం. వాళ్ళు స్కూల్‌కెళ్ళి స్కూల్ నుంచి వచ్చేలోపు నేను ఇంటికొచ్చేస్తానండి అని కమిట్మెంట్‌తోనే వెళ్ళా. ఎలా అడుక్కున్నానంటే నన్ను 15 ఇయర్స్ బయటకి పంపించలే ఆయన ఎక్కడికి. దీనికి కూడా పంపించడు. ఏమాత్రం నమ్మకం లేదు. కానీ ఎలాగైనా ప్రయత్నం జేసి అడిగాను. నాకు 6 మంత్స్ మాత్రం టైమ్ ఇవ్వండి. మీకు నేను 2 ఇయర్స్ టైమ్ ఇచ్చాను. ఓమన్‌కెళ్లారు, వచ్చారు. అంతదాకా నేను ఓపికతో ఉన్నాను గదా! నాకు 6 నెలలు మాత్రం కొంచెం టైమ్ ఇస్తే ఈ బిజినెస్ ఏందని ఫస్ట్ చూద్దాం. చేస్తానని గూడా నేను చెప్పలా. చూద్దాం ఫస్టు. ఇది గాని బాగా సెట్ అయిందంటే మనం ఇక్కడే చేసుకోవచ్చు గదా! అని చెప్పి సార్‌ని అడగడం జరిగింది. సార్ ఎలాగో అలాగో దేవుడి దయ వల్ల ఒప్పుకున్నారు. అందుకని మా హస్బెండ్‌కి మనందరి తరపున థాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేదంటే మనకు కష్టమవుతది. అలా సపోర్ట్ ఎలా ఇచ్చారు? వాళ్ళు స్కూల్‌కెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల వచ్చేయాల. నిజంగా మీరేమన్నా అనుకోండి ఆయనిచ్చిన కమిట్మెంట్ ఎలా ఇచ్చాడో నాకు తెలీదు. నేను అదేలాగా ఆ స్కూల్ నుంచి వచ్చే లోపల ఇంట్లో ఉండేదాన్ని. ఇంటికొచ్చి భోజనం తినేదాన్ని. లంచ్ కూడా చేసేదాన్ని గాదు మధ్యాహ్నం. ఎందుకంటే నాకు ఉన్న పీరియడ్ చాలా తక్కువ. ఆ టైంలో ఇంకెవరికైనా ప్లాన్ చెప్పి ఇంటికెళ్ళిపోదాం. మనకు టైమ్ ఇచ్చింది తక్కువ గదా! అని చాలా మధ్యాహ్నాలైతే లంచ్ లేదు. అంత ఆకలికి ఉండేదాన్ని గాదు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయిందే. కానీ ఒక వర్క్ అని అయిపోయిన తర్వాత ఆ వర్క్ మీదే ఫోకస్ ఉండేదాన్ని గానీ,
మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిందా, 3 అయిందా అలాంటివి చూసేదాన్ని కాదు. వెంటనే 3:30 కంతా ఇంటికి వచ్చేయాల. ఆ ఒక మైండ్ సెట్ తోనే నేను వర్క్ చేశా. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ మేడం, వస్తుంది మేడం. అలా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు 375 రూపీస్ తో స్టార్ట్ అయిన నా ఫస్ట్ బిజినెస్. నుంచి మేడం, ఫస్ట్ నుంచి వచ్చిన చెక్ నుంచి పెట్టారు, ఓకేనా? అంతే సార్. ఫస్ట్ ఓకే మేడం, కన్వెన్షనల్ మార్కెటింగ్ గురించి వస్తాను. కంటిన్యూ. 6,000 రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది నా ఇన్కమ్. అది 14,000 అయింది, నెక్స్ట్ 18,000 అయింది, 19 అయింది, 30,000 అయింది. ఇక్కడ దాకా ఎలా ఉన్నిందంటే నా వర్క్ చాలా క్రిటికల్ గా, అంటే ఎలాగైనా ఇంటికి వెళ్ళాలా, ఇంటికి ఇదే ఆ పిల్లలు వచ్చే లోపల వెళ్ళాలా, ఆయన ఇచ్చిన టైం చాలా తక్కువ అని చెప్పి టెన్షన్ తో చేసేదాన్ని. ఆ సర్కిల్లోనే చేసేదాన్ని. ఈ 31,000 వచ్చిన తర్వాత చాలా మంది మన వల్ల తనకి 31,000 వచ్చేసిందే అని బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా ఏమేం జరుగుతాయి అనేది బిజినెస్ లో? చాలా ఎక్సలెంట్ అనుకునే టైంలో నేను 31,000 వచ్చింది కదా, అందరికి నమ్మకం వచ్చేసి ఉంటది, ఇంకా మనకే 30,000 వచ్చిందంటే ఇంట్లో అయితే చాలా హ్యాపీ మా హస్బెండ్. ఎందుకంటే 30,000 ఆయన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసినప్పుడు తీసుకున్న ఇన్కమ్. ఇది నాకు షార్ట్ టైమ్ లోనే ఆ టైంలో కరెక్ట్ గా ఆ చిన్న అంటే ఆ గ్యాపే కదా, మనం 11 నుంచి ఒక 3 o'clock దాకా నేను వర్క్ చేసి ఉంటా. ఆ టైంకే మనకి ఇంత ఇన్కమ్ వచ్చిందే. మా అత్తమ్మని పిలిచి కొంచెం పిల్లల్ని మనం హెల్ప్ చేస్తేమా ఇంకా తను ఈ బిజినెస్ ని ఇంకా మంచిగా చేసుకుంటది, మనం ఎలాగైనా హెల్ప్ చేద్దామని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చిన డే అది. ఆ టైంలో ఇంట్లో సపోర్ట్ దొరికింది, కానీ టీమ్ సపోర్ట్ దొరకల. కానీ అదొక ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళు నిలబడతారో నిలబడరో, మనం నిలబడాలి ఈ బిజినెస్ లో. మనం చూసాం అంత టీం ని తీసుకొచ్చుకొని 30,000 సంపాదించుకున్న దాన్ని ఇంకొక టీం నేను తీసుకొని రాలేనా? ఏ టీంనైనా బిల్ చేసింది మనమే కదా. ఆ టీం వెళ్తే ఇంకొక టీం ఎందుకు రాదు? ఆ విధంగా నెక్స్ట్ అని చెప్పి వెళ్ళిన రోజే కరెక్ట్ గా 6 months అయింది. నా ఇన్కమ్ 35,000 అయింది. మళ్ళా అదే ఇన్కమ్ అంటే 30,000 ఉన్న ఇన్కమ్ 9,000కి పడిపోయి మళ్ళా 35కి వచ్చి మళ్ళా 40 అయ్యి 48,000 ఈజీగా. అంటే ఆ బిజినెస్ అర్థమైంది. అర్థమైన తర్వాత ఈజీగా సంపాదించుకోగలుగుతాం. చాలా మంది చూడండి బయట వెస్టేజ్ తెలుసా అంటే తెలుసు, వెస్టేజ్ తెలుసు. వెస్టేజ్ ఎప్పుడైనా సరే తెలుసు అనుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. వెస్టేజ్ అర్థమైన వాళ్ళే బిజినెస్ చేస్తారు. వెస్టేజ్ తెలిసేది వేరే, వెస్టేజ్ అర్థమయ్యేది వేరే. నాకు వెస్టేజ్ అర్థమైంది, అందుకే గట్టిగా పట్టుకున్నా. ఆ 48,000 అయ్యి 54,000 అయ్యి 63,000 అయినప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు టీం. వాళ్ళందరూ మళ్ళా వచ్చారు. ఎవరైనా సరే మనం ఒక ప్రయాణం పెట్టుకొని మనం ట్రైన్ ఎక్కాం, ఢిల్లీకి వెళ్ళాలంటే వెళ్ళాలా. వేరే ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు, ప్యాసింజర్స్ దిగుతున్నారని మనం వాళ్ళతో పాటు దిగేయడం, వాళ్ళు ఏం చేస్తే అది చేస్తూ ఉన్నప్పుడు మనకేం కాదు. మనం వెళ్ళాల్సిన గోల్ మనం వెళ్ళాలి. వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. అలాగా 63,000 వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు, కరోనాను వచ్చింది, కోవిడ్ స్టార్ట్ అయింది ఆ టైంలో. ఆ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బ్యాడ్ అనిపించేసింది. ఏందబ్బా ఒక ఛాలెంజ్ తర్వాత ఇంకొక ఛాలెంజా, ఇప్పుడే కదా మళ్ళా వీళ్ళు పాత వాళ్ళంతా మళ్ళా వచ్చారు, బాగా చేసుకుందాం అనుకున్నామే, ఏంది ఇలా కోవిడ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది అనంగానే మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్ వెంటనే జూమ్స్ అని చెప్పి ఓపెన్ చేశారు. ఆన్లైన్ పర్చేస్ జరిగాయి. ఆన్లైన్ లోనే యాప్ లో మనం ఆన్లైన్ పర్చేస్లు, ఆన్లైన్ లో మీటింగ్స్, ఆన్లైన్ లోనే జాయినింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఓన్లీ మొబైల్ ఉంటే చాలు అని చెప్పారు. ఆ టైంలోనే ల్యాప్టాప్ ఎలా ఇదో ఇప్పుడు జూమ్ చేస్తున్నాం కదా, అవన్నీ తెలియదు కదా. ఇంటర్ సెకండ్ ఇయర్ నా క్వాలిఫికేషన్. అలాంటి టైంలోనే జూమ్స్ ఎలాగా ఏందని చిన్నగానే పిల్లల దగ్గర నేర్చుకుంటూ జూమ్స్ స్టార్ట్ చేసాం. ఇదేలాగా జూమ్ లోనే ఎంత మనం స్టార్టింగ్ డేస్ లో కూడా ఎంత దూరం వెళ్ళగలుగుతాం, 7-8 కంతా ఇంటికి వచ్చేయాల. దానిపైన వస్తే ఇంట్లో టెన్షన్, నాకు భయం. ఇంట్లో టెన్షన్ ఒక పక్క, మనకు భయం రాత్రి అయ్యే కొద్ది లేడీస్ కి. అందుకని ఎక్కువ దూరాలు అయితే పోయేదాన్ని కాదు. ఓన్లీ ఆ 70, 80, 100 కిలోమీటర్స్ లోపలే. ఎప్పుడైతే జూమ్ అయిందో ఆ లింక్ ఏమైందంటే, ఇప్పుడు మహేష్ సార్ చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అని, ఆ విధంగా అన్ని స్టేట్స్ లో పాకిపోయింది లింక్. లింక్ కి బస్సులు అవసరం లేదు, ట్రైన్లు అవసరం లేదు, చార్జెస్ అవసరం లేదు కదా, ఏ మొహమాటం లేదు, లింక్ కి అన్నిటికీ పంపించేయచ్చు. చాలా దూరం ట్రావెల్ అయిపోయింది. నాకే తెలియలా నా లింక్స్ అంత దూరం వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ఎలా ప్రెజెంట్ చేయాలా, ఎలా మనం ఈ ప్రోడక్ట్స్ గురించి అంతా డైరెక్ట్ గా వెళ్ళి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, జూమ్ లో చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది తెలియదు. కాబట్టి ఇలాగే జూమ్ మీటింగ్ లో కూర్చొని రాత్రింబగలు దాని గురించి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసేదాన్ని. చిన్నగా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి రాత్రింబగళ్ళు అంటే నిజంగానే రాత్రింబగళ్ళు కష్టపడి చదువు ఫస్ట్ వస్తావు అని చెప్తూ ఉంటారు కదా. అలాగే వెస్టేజ్ ని
ఎప్పుడంతా టైం దొరుకుతుందో అంత టైం అంతా నేను వెస్టేజ్‌కే ఇచ్చేదాన్ని. ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని గాదు. చాలా మాటలు తగ్గించి మాట్లాడతా. ఎందుకంటే నేను టైం అంతా బుక్స్‌కి, వెస్టేజ్ నేర్చుకోవడానికి దీనికే ఇచ్చేదాన్ని. అలా నేర్చుకుంటూనే మనం ముందుకెళ్తాం. ఎవరిని మనం మాట్లాడి ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఒక హోమ్ మీటింగ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కన్విన్స్ అవసరం లే. నాలెడ్జ్ ఇస్తే చాలు వాళ్ళకి. వాళ్ళు వస్తారో, రారో ఆ తర్వాత విషయం. కన్విన్స్ చేస్తూ అక్కడ కూర్చోకూడదు. ఈ కంపెనీ ఏంది? అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంది? ఎందుకు ఇక్కడ ఇన్‌కమ్ వస్తుంది? ఎంతమంది ఇక్కడ గెలుచున్నారు? నాలెడ్జ్ ఇచ్చామా అక్కడి నుంచి వస్తూ ఉండాలి. ఆళ్ళ తర్వాత లోపలికొచ్చే బాధ్యత మనం తీసుకోకూడదు. ఆయన చూసుకుంటాడు. మనం ఇవ్వాల్సిన నాలెడ్జ్ మాత్రమే ఇచ్చి రావాలి. అలాగే జూమ్‌లోనూ స్టార్ట్ చేసాం. ఏది జరిగితే జరుగుతది. మనం ఎంతమందికి ఆ టైంలో చాలా మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్‌కి జాబ్స్ లేవు. చాలా బిజినెస్‌లు డౌన్ అయిపోయినాయి. చాలా మందికి కోవిడ్ టైంలో విటమిన్ సి, హ్యూమిడిటీ బూస్ట్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ మన ప్రొడక్ట్స్ అంటే పరిపూర్ణంగా 70,000 నుంచి ఎలా సంపాదించామంటే ఈ 70,000, 76, 86 అంతా చాలా పుణ్యమైన ఒక ఇన్‌కమ్ అని చెప్పొచ్చు. చాలా మంది ప్రాణాలు కాపాడిన ఇన్‌కమ్ అని చెప్పొచ్చు. గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఇంట్లో కూర్చొని ప్రెజెంట్ చేస్తూ డబ్బుల కోసం చేయలా. ఈ హ్యూమిడిటీ బూస్ట్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి అందజేయాలని చేసాం. ఎక్సలెంట్‌గా ఆ టైంలో మనకి ఏఎస్ఎం ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. ఆయన ద్వారా ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అని, ఇలాంటి లింక్స్ అన్ని తీసుకోవడం, వాళ్ళ దగ్గర చెప్పించడం, ప్రొడక్ట్స్ అన్ని ఆన్‌లైన్‌లో పెట్టడం. ఆ విధంగా చేసేటప్పుడు 1,22,000 వచ్చింది. ఓన్లీ ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్‌గా తీసుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఈ 1,22,000 వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. చాలా సార్లు కళ్ళు రుద్దుకొని చూసుకున్నాను నేనైతే. ఇది నాదేనా? ఇది నాదేనా? అంటే 1,00,000 అనేది ఒక డ్రీమ్ గదా అందరికి. దీనికోసం దేశం వదిలి ఎళ్లారు మా ఆయన గూడా. 1,00,000 కూడా రాలే అప్పుడు గూడా. 1,00,000 ఇన్‌కమ్ అని చెప్పి అక్కడికెళ్ళిన తర్వాత 70,000, 80,000 ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో ఈ 1,00,000 ఇన్‌కమ్ మా నాన్న ఈ బిజినెస్‌ని నమ్మేవాళ్ళే కాదు. వద్దమ్మా ఇది ఇంటింటికి ఎళ్లి అడిగే బిజినెస్. ఎందుకు ఇంటింటికి మనం ఎళ్లి అడుక్కోవాలా? ఇది ఏం బిజినెస్ అసలు ఇవన్నీ ఎందుకు మనకి అని చెప్పేవాళ్ళు. ఎప్పుడు సరే 70 వచ్చినప్పుడు, 80 వచ్చినప్పుడు కూడా అలాగే ఉండే. 1,00,000 దాటంగానే నాన్న కూడా ఈ బిజినెస్ ఏంది అని అడిగారు. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాన్న దిగిన తర్వాత నాకైతే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మనకి ఎవరికీ అంత సర్కిల్ ఉండదు లేడీస్‌కి. వాళ్ళు అలాంటి వాళ్ళు నమ్మినప్పుడే ఇవన్నీ మనకి ఇంకా ఎక్కువగా సపోర్ట్ ఏర్పడింది. 1,09,000, 1,22,000 అలాగా ప్రతి నెల 1,00,000 స్టేట్‌మెంట్ ఇది. ఆ తర్వాత 1,50,000 అయింది. 166 నెక్స్ట్ 2,00,000 అయింది. ఈ 2,00,000 అయినప్పుడు థాయిలాండ్ ట్రిప్ అని పెట్టారు మన కంపెనీ. ఆ ట్రిప్ కోసం చాలా మంది ఎక్సలెంట్‌గా చేసాం. ఫ్రీ ఫారిన్ ట్రిప్. నిజంగానే కంపెనీ ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. ఫ్రీగా థాయిలాండ్ ట్రిప్‌కి తీసుకెళ్ళింది. ట్రావెల్ ఫండ్ కాకుండా ఇది ఫ్రీ ఫారిన్ ట్రిప్ ఇచ్చారు. నెక్స్ట్ 2,52,000 నెక్స్ట్ 2,52,615 2,90,000 3,00,000 అయింది. ఈ 3,00,000 వచ్చినప్పుడైతే ఇంకా ఇంట్లో ఏ విధంగా చూసుకునేవాళ్ళో తెలుసా? అంటే ఇంటికొచ్చి మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి ఏదన్నా ఇంటికొచ్చిన తర్వాత తలుపులు ఢమాలేయడం, అరవడం, తిట్టడం ఇవన్నీ జరిగే ఇంట్లో నాకు రాజమర్యాదలు జరిగేది స్టార్ట్ అయిపోయినాయి. అందరికీ అంతే. అర్థం చేసుకునేదాకే ఈ బిజినెస్. అర్థమయిన తర్వాత అసలింకా ఇంట్లో ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. ఎక్కడ సపోర్ట్ లేదనుకుంటామో అదే ఇల్లు మనకి అంత సపోర్ట్ అవుతది. ఈరోజు గూడా నేను మీకు ఇంత తొందరగా నేనొచ్చి రీచ్ అయ్యి మీకు జూమ్ ఇవ్వగలిగానంటే అది సార్ సపోర్టే. అంటే నేను ముందుగానే చెప్పేస్తా. నేనెక్కడ మర్చిపోతానని నాకు ఇవి కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఈ వర్కు అనంగానే ఫుల్లుగా నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. కారణం ఏందంటే ఈ ఇన్‌కమే. ఈ ఇన్‌కమ్ వచ్చేదాకా ఓపికతో ఉండాలి. దానికి ముందు ఆ మీటింగ్, ట్రైనింగ్స్ వెళ్ళేసొచ్చినప్పుడంతా ఇంట్లో గొడవే గొడవ. ఆ తర్వాత ఈరోజు ఎంత అర్థం చేసుకొని బిజినెస్ సపోర్ట్ చేస్తున్నారు చూడండి. తర్వాత 4 ఉంది. 4:32 అయింది. నా హైయెస్ట్ ఇన్‌కమ్ 4,70,818 రూపీస్ నియర్ బై 5,00,000. ఈరోజు 5,00,000 వ్యాపారం ఎలా చెయ్యాలని నాకు తెలుసు. ఆ తర్వాత ఇంకొక 5,00,000 పెంచుకోవడం పెద్ద మ్యాటరా? నాకు డ్రీమ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. నా ఇన్‌కమ్ 10,00,000 వీఎంసీఎం మెంబర్. ఖచ్చితంగా దానికైతే ఎళ్తున్నా. ఎందుకంటే ఈజీగా చెప్పగలుగుతా. ఇలా సంపాదించుకోవాలంటే మన కింద 1,00,000 అచీవర్స్ చాలా మందున్నారు. ఇంకొంతమందిని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను సంపాదించాలా అంటే ఎవ్వరినో కొనిపిచ్చి నేను సక్సెస్ అవ్వడం లేదు. చాలా మందిని సక్సెస్ చేపిచ్చి సక్సెస్ అవుతున్నాం. ఊరికనే ప్రొడక్ట్‌లు కొనిపిచ్చడం కాదు. ప్రొడక్ట్‌లు కొనిపిచ్చడం డిస్ట్రిబ్యూటర్‌గా మనం అందరం చేసే పనే. కానీ కింద వాళ్ళని మనం సక్సెస్ చేపిస్తే ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అనేది ఎక్కడి నుంచి? 8% నుంచి చేపిచ్చాలి. ఒకరు జాయిన్ అయిపోయారు అంటే ఈ రోజు గూడా సరే వాళ్ళని 8% చేపిచ్చడానికి నేను గూడా దిగి వర్క్ చేస్తా. అదే మన సక్సెస్. 8% అయిన తర్వాత వాళ్ళని వెంటనే ఇంకొక స్టెప్.
వాళ్ళు రాలేదా మళ్ళీ న్యూ జాయినింగ్స్ వేసుకోవడం, వాళ్ళని 8% చేయించడం. ఈ విధంగా మనం సక్సెస్ చేయించుకుంటూ ముందుకెళ్ళాలా. అది ఆ ఇన్కమే మనకి స్ట్రాంగ్ ఇన్కమ్ అవుతుంది. ఆ ఇన్కమే మనకి పెరుగుతూ వస్తది. అది మాత్రమే కాకుండా ఈరోజు ఫ్లైట్ అనేది ఒక డ్రీమ్ కూడా లేదు. మా హస్బెండ్ ఆల్రెడీ ఓమన్‌కి ఎళ్లారని చెప్పాను గదా! అప్పుడు గూడా మేము ఆయన్ని వదలడానికి ఎళ్ళినప్పుడు విమాన ఎయిర్‌పోర్ట్ చూసామే గానీ విమానాన్ని చూడల. బయట నుంచే బాయ్ చెప్పి వచ్చేసాం. కానీ ఈ బిజినెస్ మూలంగా నేను ఫస్ట్ ఫ్లైట్ చూసా. బాలి ఇండోనేషియా ఇది. సెకండ్ అబుదాబి, దుబాయ్. థర్డ్ క్రూజ్ షిప్‌లోకెళ్ళాం. ఇక్కడ థాయిలాండ్ అండ్ మలేషియా అని చెప్పి చాలా ఎక్సలెంట్ అయిన ట్రిప్ ఇది. 1800 మెంబర్స్ ఎళ్ళాం ఆ ట్రిప్‌కి. 1800 మంది వెస్టీజియన్సే. ఆ 1800 మంది కూర్చున్నది హాల్ అది. ఎంత బావుందో చూడండి. ఒక షిప్‌లో అంత పెద్ద హాలు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్, అసలు ఒక ఊరున్నట్టుంది. ఇవన్నీ అసలు సాధారణంగా రిచ్ పీపుల్ గూడా ఎవరు సరిగ్గా చూడలేరు. ఓన్లీ వెస్టీజ్‌లో ఉన్నాం గాబట్టి ఇలాంటి డ్రీమ్స్ అన్నీ అయినాయి. మొట్టమొదటిసారిగా 17 సంవత్సరాల తర్వాత ఆ ట్రిప్పులో 12 అంతస్తులో తీసిన ఫోటో అది. అక్కడ మా హస్బెండ్ నాకు థాంక్స్ చెప్పాడు. ఇలాంటి ఒక లైఫ్ ఇచ్చిన దానికి. చూడండి ఇలాంటి ఒక లైఫ్ ఎక్కడ దొరుకుతది? నెక్స్ట్ చూసారంటే ఈ ట్రిప్‌లో అమ్మని, నాన్నని గూడా తీసుకెళ్ళా. ఎప్పుడు మనం అమ్మ వాళ్ళ ఇంటికెళ్తూ ఉంటాం. ఒక్క బ్యాగుతో ఎళ్లి ఒక 4 బ్యాగులతో తిరిగొచ్చేవాళ్ళం. అదే పని మనకి ఇంకేం లేదు గదా! కానీ వాళ్ళకని ఇచ్చుకుంటదని చూస్తే ఏం లేదు. కానీ వెస్టేజ్ వల్ల నాన్న వాళ్ళకి ఫస్ట్ ఆరోగ్యాన్నిచ్చా. ఆ తర్వాత ట్రావెల్ ద్వారా ఫారిన్ ట్రిప్ ఇచ్చా. చాలా ఒక డ్రీమ్. నాన్నకు కూడా ఎట్లాగైనా ఫ్లైట్ ఎక్కాలా అని. అది ఈ బిజినెస్ ద్వారా నెరవేరింది. సిల్వర్ డైరెక్టర్ చేసి ఆయన ద్వారానే ఈ ట్రిప్‌కి తీసుకొనెళ్ళా. నెక్స్ట్ ఇది మా టీమ్. నెక్స్ట్ పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తీసిన 4థ్ ఫారిన్ ట్రిప్ ఇది. నెక్స్ట్ పట్టాయా 29 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడైతే చాలా మంది చూడండి ఎంత ఎక్సైట్‌మెంట్‌గా అంటే ఎవరు ఒక మంచి ట్రైన్, ఒక మంచి బసెస్ కూడా ఎక్కని వాళ్ళం. ఈరోజు ఫ్లైట్ ఎక్కి కంపెనీ ఎండీ బాలి సార్‌కి థాంక్స్ చెప్పుకోవాలా. అంతమందిని అక్కడ పట్టాయాలో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇది కూడా వియత్నాం. ఈ వియత్నాం ట్రిప్‌లో అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళా. మా చెల్లెలు వాళ్ళ బాబుని తీసుకొచ్చింది చూడండి. అక్కడ 7 ఇయర్స్ బాబు ఒక అబ్బాయి ఉన్నాడు. మామూలుగా 7 ఇయర్స్ బాబుకి ఒక ఫ్లైట్ బొమ్మ కొని తీసి ఫ్లైట్ ఇది అని చెప్పి ఇస్తాం. కానీ తను ఫ్లైట్‌ని దగ్గరగా తీసుకెళ్ళి చూపించి ఫ్లైట్‌లో సీట్‌లో కూర్చోబెట్టి ఇదిరా ఫ్లైట్ అని చూపించింది. ఆ రోజైతే నిజంగా నాకు కన్నీళ్లొచ్చాయి. ఎందుకంటే తను ఈ బిజినెస్ లోపలికి రావడం కోసం మనమందరి కోసం సప్లిమెంట్స్ కోసమో లేదా ఆపర్చునిటీ కోసమో రాలేదు మా సిస్టర్ అయితే. పిల్లలు లేకుండా ఏదో ఒకటి వాడితే పుడతారంట గదక్క! ఏదో ఒకటి ఇస్తే బావుంటది అన్న టైంలోనే మన ఎల్ఆర్‌జినైన్, కోఎన్జైమ్ Q10, నోని, శతావరి మ్యాక్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మెయిన్ కోఎన్జైమ్ Q10 ఈరోజు ఒక బాబు గూడా ఉన్నాడంటే అప్పుడు ఎంత నమ్మకాన్ని ఇచ్చిందో చూడండి వెస్టేజ్. చాలా మందికి రిజల్టు. మా సిస్టర్‌కి మాత్రమే గాదు, దాన్ని పట్టుకున్న తర్వాత చాలా మందికి రిజల్ట్ వచ్చింది. అలాంటి ఒక గ్రేట్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్. ఆ బాబు గూడా అక్కడొచ్చున్నాడు. నెక్స్ట్ చూసారంటే స్విట్జర్లాండ్ అండ్ జర్మన్ ఇలాంటి ఫారిన్ ట్రిప్స్ అంతా అసలు జీవితంలో ఎళ్ళలేం. స్విట్జర్లాండ్ అనేది ఒక డ్రీమ్ గూడా కాదు. అలాంటి ఒక కంట్రీకి వెళ్ళేసొచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఎండీతో తీసుకున్న ఒక ఫోటో. నెక్స్ట్ క్రూజ్ ట్రిప్‌లో ఇప్పుడు ఫిబ్రవరి 2025లో దుబాయ్, ఖత్తార్ వెళ్ళేసొచ్చాం. ఇక్కడ గూడా టీమ్ ఒక 30 మెంబర్స్‌తో వెళ్ళేసొచ్చాం. ఇక్కడ ఎప్పుడు ఫోటో తీసుకుంటూ ఉంటాం ఫ్యామిలీతో. ఏదో ఒక టెంపుల్‌కెళ్ళి ఆ టెంపుల్ ముందు అందరం కలిసి ఫోటో తీసుకునే ఫోటోసే మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. కానీ ఇలాగా అదర్ కంట్రీకి వెళ్లి దుబాయ్‌లో ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద టాలెస్ట్ బిల్డింగ్ అని చూస్తే బుర్జ్ ఖలీఫా. అక్కడ పోయి ఇక్కడ మనం తీసుకోవడం వల్ల అసలు అందరూ స్టేటస్‌లో పెడితే పిల్లలకి ఎంతమంది మెసేజెస్ చేశారు తెలుసా? "ఎక్కడికెళ్ళావురా? ఎప్పుడెళ్ళావు? ఎవరు తీసుకెళ్లారు? అసలు ఎలా ఎళ్ళావు?" అలాగా పిల్లలకి కాల్స్ వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు సరే వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఏవో కలలుంటాయి గానీ ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు. ఎక్కడికి. అంటే అట్‌లీస్ట్ మనం పెద్ద కోరికలేం లేవు. చెన్నైలో అట్‌లీస్ట్ ఏదైనా చిన్న చిన్న ప్లేసెస్‌కి తీసుకెళ్ళానంట గూడా లేవు. అలాగా రేషన్ షాప్స్ కని, ఎక్కడికైనా నేను వెళ్ళిన చిన్న చిన్న షాప్స్ కని అక్కడికే తీసుకెళ్ళాను గానీ, ఈరోజు దుబాయ్‌కెళ్ళి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గాని అన్నీ మారిపోయినాయి. ఇది లైఫ్ స్టైల్ అంటే ఒక మదర్‌గా అయితే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యా. ప్రతి ఒక్కరు నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ అని చెప్పి పిల్లలు నాకు చెప్పడం. ఇలాంటివన్నీ మామూలుగా అయితే మామూలుగా ఉన్న మదర్‌కి మనం ఎంత దగ్గర చేర్చుకొని వాళ్ళకి పెట్టినా గూడా వాళ్ళకి తెలియదు. కానీ అక్కడే వాళ్ళ డ్రీమ్స్ అక్కడ ఫుల్‌ఫిల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మా పెద్ద బాబుకి ఇష్టమైన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అని చెప్పి. ఎందుకంటే వాడు చిన్నప్పుడు ఒక సైకిల్ అడిగినా గూడా నేను ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే తీయిచ్చా. ఒక చిన్న సైకిల్‌ని గూడా. కానీ ఈరోజు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 30 వాడి బర్త్‌డేకి
వాడు అనుకున్న బైక్ ని వాడికి తీసి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకంటే చాలా హెల్ప్ చేశాడు. ఇలాంటి జూమ్ సెక్షన్స్ ఇవ్వాలన్నా, నేను జూమ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా అన్ని నేర్పించింది మా పెద్ద బాబే. వాడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ రోజు ఆ బండి అనేది వాడికి ప్రెజెంట్ చేశా. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది కార్. ఆ కార్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ రోజు అయితే అవసరమైంది, ఆడంబరం కూడా కాదు. కానీ అలాంటి కార్ అయితే మాకు ఖచ్చితంగా దొరికుండదు. పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కార్ తీసుంటే ఒక మదర్ గా నేను ఎక్కి మా అబ్బాయి కార్ ఇది, మా పెద్ద బాబు కారు, మా రెండో బాబు కార్ అని చూపించుకునేదాన్ని. కానీ ఈ రోజు ముగ్గురు పిల్లలు ఆ కార్ డ్రైవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంజాయ్ చేస్తూ అందరం ఫ్యామిలీతో వెళ్తున్నాం. దానికి ముందు నా ప్రయాణం టూ వీలర్ లో వెనకాల సీట్ లో ఉండేదాన్ని. అక్కడ సీట్ అయితే ఉండదు, మీ అందరికీ తెలుసు, కంబి ఉంటుంది, దాని మీదే కూర్చునేదాన్ని. చాలా సంవత్సరాలు నా ప్రయాణం అది. ఎప్పుడెప్పుడు ఆ టూ వీలర్ దిగేద్దామా అని ఉంటుంది. కానీ ఆ ప్రయాణం పోయి ఈ రోజు హోండా అమేజ్ 11 lakhs వర్త్ కార్ లో ముందు సీట్ లోనే ఈ రోజు నా ప్రయాణం. నిజంగా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఒక కార్ తీసి ఆ ఇంటికి గిఫ్ట్ గా ఇస్తే ఎంత ప్రౌడ్ గా ఉంటది ఒకసారి ఆలోచించండి. చాలా మందికి ఇది ఒక ఈ రోజు లేడీస్ చాలా మంది మా టీమ్ లో 8 members హౌస్ వైఫ్సే కార్స్ తీసున్నారు. నెక్స్ట్ చూసారంటే కూర్చో ఉన్న ఈ ఇల్లే ఒక్కొక్క ఇటుకు మీద వెస్టేజ్ ఉంటుంది. 1,25 lakhs లో హౌస్ ఫండ్ ద్వారా ఈ ఇల్లు కట్టుకున్నాం. ఇదే వెస్టేజ్ హౌస్ అని ప్రతి ఒక్కరికి గర్వంగా గంభీరంగా చూపించాను. చాలా మంది మా ఇంటి దగ్గర, ఎందుకంటే నేను అక్కడే ఫ్లాట్ తీసి అక్కడే ఇంటి దగ్గరే కట్టానంటే ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అన్న వాళ్ళందరికీ ఇంటి గృహ ప్రవేశం రోజు నోటి మీద వేలేసినట్టు చేసాం. చాలా ఎక్సలెంట్ గా, ఎందుకంటే మన టీం వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా, మొత్తం టీం వచ్చారు. ఆ లోపల చూడండి హౌస్ ఎలా ఉందో, 2-plex హౌస్. ఏ మాత్రం ఎవరికి రెంట్ కి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, మొత్తం మనదే. ఎందుకంటే వెస్టేజ్ లో ఒక్కసారి హౌస్ ఫండ్ టచ్ అయితే చాలు, లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్ వస్తుంది. అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీలో ఉన్నాం కాబట్టి ప్రతి దగ్గర మన హౌస్ ఫండ్ ద్వారా చూడండి, హౌస్ ఎలా తీసుకుంటాం, లోన్ తీసుకుంటాం. లోన్ ఎలా ఈఎంఐ ద్వారా మనకి కట్ అవుతూ ఉంటుంది, అంటే వచ్చిన శాలరీలో కట్ అవుతూ ఉంటుంది. లేదంటే లోన్ తీసుకుంటే ఈఎంఐ ఆప్షన్ లో ఇచ్చుకుంటూ వస్తారు. కానీ మన హౌస్ ఫండ్ ద్వారానే మనకి ప్రతి ఒక్కటి వెళ్తుంది. కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫండ్స్ వస్తాయి, అక్కడ అప్పు ఇవ్వాలి. ఇక్కడికి అక్కడికి ఎంత సంబంధం ఉందో చూడండి. అదేలాగా రిటైర్మెంట్ అయ్యేదాకా ఇంటి ఫండ్ కట్టుకోవాలి. మాకైతే ఇంకొక ఫ్లాట్ చూసి ఎప్పుడెప్పుడు ఇల్లు కడదామా అనే మైండ్ సెట్ లోకి మేము వెళ్ళిపోయాం. ఈ విధమైన ఒక గ్రేట్ లైఫ్ స్టైల్ కే మీరు వచ్చినారు. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ లీడర్ అని చెప్పి 1 lakh అబోవ్ సంపాదించేటప్పుడు నాకు ఒక సక్సెస్ స్టోరీ అడిగారు. మన కంపెనీ ద్వారా జరిగిన సక్సెస్ స్టోరీ ఇది. నెక్స్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పి మనకి ఢిల్లీలో దగ్గర దగ్గర 10,000 members ఉన్న హాల్లో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి టాప్ 100 అని చెప్పి ఉమెన్స్ ని సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 100 ఉమెన్స్ లో 33 members వెస్టీజియన్ ఉమెన్స్. 33 members. చూడండి 100కి 33 మంది మనల్నే టచ్ చేస్తున్నాం. నాకు తెలిసి మళ్ళా మార్చి 8వ తేదీకి 80% ఉమెన్స్ వెస్టేజ్ ఉమెన్సే ఉండాలని కోరుకుంటున్నా. దాంట్లో మీరు ఉండాలి. ఆ విధంగా 33 members లో తమిళనాడు నుంచి 2 members, దాంట్లో నేను ఒకదాన్ని. మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్ ద్వారా ప్లస్ మినిస్టర్స్ లెవెల్లో అక్కడ అవార్డు తీసుకోవడం జరిగింది. అంతమంది పీపుల్ లో సౌజన్య అని పేరు పిలిచి అవార్డు ఇస్తూ ఉంటే ఏం చేసామబ్బా ఇంత అవార్డు ఇస్తున్నారు అని అనిపిస్తే మా పెద్ద బాబు చెప్పాడు, ఏం చేసావనేది నీకు తెలియకపోయినా కంపెనీకి తెలిసి ఈ విధమైన అవార్డ్స్ ఇస్తున్నారమ్మా. ఎందుకంటే జర్నీస్ తెలియదు, ఎలా ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఇలా జూమ్స్ తెలియదు, మైక్ పట్టుకోవడం తెలియదు, ఏమీ తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటేనే తెలియదు. అన్ని తెలియబరిచి ఈ రోజు ఇన్ని ట్రైనింగ్స్, ఇన్ని మీటింగ్స్ ఇస్తూ మనకి కంపెనీ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తూ, ఇన్ని సపోర్ట్స్ ఇంకెక్కడ ఏ కంపెనీలో లేవు. అన్ని సపోర్ట్స్ మన కంపెనీలోనే ఉన్నాయి. అందుకే ఇలాంటి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పేపర్స్ లో వేయడం. ఇప్పుడు వెస్టేజ్ అంటే ఏందనేది మాకు అర్థమైంది. అటువంటి ఒక గ్రేట్ కంపెనీలో మనం ఉన్నామని. కానీ ఇవన్నీ సక్సెస్ అయితే నేను జస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్పేసాను నా సక్సెస్ స్టోరీని. కానీ సక్సెస్ అయితే ఇదే, కానీ దానికి మెట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు ఉంటుంది. అలాంటి ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడే అర్థమైంది ఈ సక్సెస్ కి ఏమేమి నేను సీక్రెట్స్ పాటించాను అని. నాకు వచ్చిన ఛాలెంజెస్ చూసారంటే స్టార్టింగ్ 3 పిల్లలు నాకు ఛాలెంజెస్. నెక్స్ట్ మనీ, అంటే ట్రావెలింగ్ వెళ్ళేదానికి వచ్చేదానికి మనీ అనేది నాకు ఛాలెంజ్ గా ఉన్నింది. ఉండి పగలగొట్టి కూడా నేను మనీ ఛార్జెస్ కి తీసుకొని వెళ్ళేదాన్ని. దీపాలు, వెండి దీపాలు
అమ్మేసి ట్రైనింగ్ మీటింగ్స్ అటెండ్ చేసిన రోజులు ఉన్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం, లెస్ ఇన్కమ్ వచ్చేది వెస్టేజ్ లో. ఆ టైంలో ట్రైనింగ్ మీటింగ్స్, ప్రతి ట్రైనింగ్ మీటింగ్ నాకైతే ఛాలెంజ్ గా ఉండేది. నాకు వచ్చిన ఛాలెంజెస్ ఇవన్నీ. ఆ స్టాండర్డ్ ఇన్కమ్ స్టార్టింగ్ రోజుల్లో వెస్టేజ్ లో రాకపోయేసరికి టీమ్ అప్ అండ్ డౌన్ ఉండే కొద్దికి ఇది ఇంతే, ఈ బిజినెస్ ఇంతే, ఈ బిజినెస్ ఇంతే అని అందరూ చుట్టుపక్కల వాళ్ళు, అంటే అమ్మ నాన్న మా హస్బెండ్ వీళ్ళే, ఇంకెవరో కాదు, పొడుస్తున్నా కూడా వెస్టేజ్ లో ఇన్కమ్ ఉందని నిలబడ్డాను చూడండి. అవన్నీ నాకు ఛాలెంజెస్. ఎవ్రీ వన్ హేటెడ్ ఫర్ డూయింగ్ వెస్టేజ్, ఎంత ఇంక్లూడింగ్ ఫ్యామిలీ అని పెట్టున్నాను చూడండి. ఇవన్నీ నా ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ అయితే ప్రతి ఒక్కరికి వస్తాయి లీడర్స్. ఇక్కడే మనం నిలబడాలా. నెక్స్ట్ వెస్టేజ్ సిస్టమ్ ని పాటించా. ప్రతిరోజు వెస్టేజ్ ప్రోడక్ట్స్ తప్పించి వేరే ఏ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేయను. ఏ ప్రోడక్ట్ ని తాకను కూడా తాకను, పురుగును తాకినట్టే. ఏ ప్రోడక్ట్ ని టచ్ కూడా చేయను. ఫారిన్ ట్రిప్ కి వెళ్ళినా మన ప్రోడక్ట్సే. అన్ని ప్రోడక్ట్స్ అలా పక్కన పెట్టేస్తాను. లోషన్ అయినా మందే, సోప్ అయినా మందే, ఆయిల్ అయినా మందే, షాంపూ అయినా ప్రతి ఒక్కటి మనదే. ఎక్స్పీరియన్స్, అనుభవం, నోరు తెరిస్తే వెస్టేజ్ తప్ప నుంచి వేరే ఏది మాట్లాడను. నా పక్కకు వస్తేనే వెస్టేజ్ అంటారు, పిచ్చి అంటారు. ఆ విధంగా ఉంటా. లిస్ట్ చూసారంటే ప్రతిరోజు ఇంక్రీజ్ చేయడమే. ఎలాగ మనము లిస్ట్ రాయాలా, ఫ్రెండ్స్ రాసుకోవాలా, నైబర్స్ రాసుకోవాలా, అన్ని చెప్తుంటే అదేలాగా డ్రీమ్ లిస్ట్ ఉండాలా. మీకు డ్రీమ్ లిస్ట్ ఉంటేనే నేమ్ లిస్ట్ వస్తుంది. డ్రీమ్ లిస్ట్ లేకపోతే నేమ్ లిస్ట్ రాదు. ప్రతి ఒక్కరు నేమ్ లిస్ట్ రాయండి, నేమ్ లిస్ట్ రాయండి అంటారు. నేమ్ లిస్ట్ ఎలా వస్తుంది? మీకు డ్రీమ్స్ ఉన్నాయా, మీకు నిజంగానే కళలు ఉన్నాయా, ఆశలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, కానీ అప్పుడు కానీ మనం ఆ లిస్ట్ ఏందని రాయండి. ఏ కళలు ఉన్నాయి, ఏది కావాలి మీకు అనేది ఒక బుక్ లో రాసుకోండి. ఆ తర్వాత నేమ్ లిస్ట్ రాయండి. ఇన్విటేషన్ వచ్చి షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. ఏదో అని ఫోన్లలోనే అన్ని చెప్పేయడం అలా అంతా ఉండకూడదు. ఎంత షార్ట్ అండ్ మంచి ఆపర్చునిటీ, పెట్టుబడి లేని ఒక వ్యాపారం. ఈ రోజుట్లో మనకి ఎంత టైం ఉందో ఆ టైంలో చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం, అది ఇక్కడ ఉంది. అందరూ చేస్తున్నారు, ఒక్కరికి నష్టం లేదు. జస్ట్ నాకు టైం ఇవ్వు, నేను వచ్చి చెప్తా. లేదా జస్ట్ టైం ఇవ్వు, జూమ్ లోకి రా. ఈ రెండే ఉండాలి ఇన్విటేషన్. జస్ట్ కొంచెం టైం ఇవ్వు, రేపు సిఎన్టీ మీటింగ్ ఉంది, అక్కడికి వచ్చి కూర్చో. ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం, వచ్చావంటే నీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఉండాలి ఇన్విటేషన్. మన వాయిస్ లో గంభీరం ఉండాలి. పిల్లిలాగా వస్తావా, జాయిన్ అవుతావా, చేరు, ప్రోడక్ట్స్ కొను, ఈ విధంగా అడుక్కోకూడదు ఇన్విటేషన్ లో. ఇలా మంచి అవకాశం ఉంది, రా, అలా ఉండాలి ఇన్విటేషన్. హోమ్ మీటింగ్స్ ఎలా? ఎవ్వరు మా ఇంటికి రా, హోమ్ మీటింగ్ చేయని ఎవరు పిలవరు. నేను ఎవ్వరు జాయిన్ అయినా, ఎవ్వరు ప్రోడక్ట్స్ తీసుకున్నా, వాళ్ళ యూజర్ అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్ చేసేదాన్ని. వాళ్ళు ఎవరు పిలవరు. నేను అటు పక్క వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నాను, ఎవరైనా 2-3 ప్రోడక్ట్స్ యూజ్ చేసావు కదా, బాగున్నాయి కదా, ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే పిలువు. ఒకవేళ ఎవరు లేకపోయినా పర్లే, నీతో వచ్చి మాట్లాడతాను. వెళ్ళిన దానికన్నా నేను వెళ్ళిన దానికి ఒక 2-3 కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ రెడీ చేస్తారు. ఆ విధంగా మనమే రెడీ చేసుకోవాలి హోమ్ మీటింగ్స్. ఎవరు మన వాళ్ళని తమలపాకులు కుంకుమ పెట్టి రామ్మ హోమ్ మీటింగ్ అని ఎవరు పిలవరు, మనమే వెళ్ళాలి. తర్వాత హోమ్ మీటింగ్ అయిన తర్వాత అక్కడ జాయినింగ్స్ వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఈ సిస్టమ్ ని అర్థం చేపించేదానికి మీ అప్లైని తీసుకెళ్లి టీం వర్క్ చేయాలి అక్కడ. తర్వాత ఫాలో అప్ చేయాలి. ఇవి ఎవరైతే ఈ 7 స్టెప్స్ చేస్తామో వాళ్ళే సక్సెస్ అయ్యారు. అప్పుడు చేసేటప్పుడు ఈ 7 స్టెప్స్ ఏమొస్తాయి? చాలా మంది ఎస్ జాయిన్ అవుతారు, చాలా మంది సమ్ వాంట్ జాయిన్ అవ్వరు. సో వాట్, స్టార్ట్ వర్కింగ్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. సమ్వన్ ఈస్ వెయిటింగ్. ఎవరో ఒకరు నా జీవితం మారదా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. మన వర్క్ మాత్రం ఎక్కడ ఆగకూడదు. ఆ విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం వల్లే ఈ రోజు చాలా మంది లీడర్స్ వచ్చారు. నన్ను స్టార్టింగ్ టైంలో ఇలాగే చూశారు. ఎలా ఉంది గొంగళ పురుగు, ఎలా ఉంటది, చూస్తుంటేనే అసహ్యం కదా. ఆ విధంగానే ప్రతి ఒక్కరూ చూడడం జరిగింది. అదే కొంచెం రోజులు అయిన తర్వాత, బూట్ క్యాంప్స్ అన్ని జరిగిన తర్వాత, ఇన్కమ్స్ పెరిగిన తర్వాత, నా ట్రావెలింగ్ అయితే ఇదే. మిడ్ నైట్ ట్రావెలింగ్ అన్ని. ఒక లేడీ 7 o'clock పైన అసలు బయటకు పోవడం కూడా తెలియదు, ఎక్కడ దిగాలో కూడా తెలియదు ఒక్కొక్క దగ్గర అయితే. జెంట్స్ కొంచెం అర్థం చేసుకోండి. మావైతే చాలా ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మీకు ఇలాంటి ఛాలెంజెస్ లేవు. రాత్రిలో నేను ఇంట్లో ఉండడం చాలా తక్కువే ఇప్పుడు. ఎందుకంటే 4 స్టేట్స్ లో బిజినెస్ అయింది కాబట్టి కంప్లీట్ గా ప్రతి ఒక్క దగ్గర మనం చేసే వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆ భగవంతుడు నాకు తోడుగా ఉంటాడని నమ్మి వెళ్ళడం వల్ల ఈ రోజు ఇంత సక్సెస్. ఎంత పుణ్యమైన వర్క్ కాబట్టే ఈ రోజుటి వరకు లేడీస్ ఎంత మంచి మేము ట్రావెల్ చేస్తున్నా కూడా మాకు ఆ భగవంతుడి తోడు వల్ల, ఈ మిడ్ నైట్ ట్రావెలింగ్స్ చేయడం వల్ల ఈ రోజు 4 స్టేట్స్ లో బిజినెస్ జరుగుతుంది. నేనైతే స్టార్టింగ్ టైంలో నడిచే వెళ్ళేదాన్ని, నాకు అసలు స్కూటీ కూడా లేదు. ఆ తర్వాతే స్కూటీ అనేది ఒక 35,000 40,000 ఇన్కమ్ వచ్చేటప్పుడు ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నా. ఆ తర్వాతే మనకి కార్ ఫండ్ ద్వారా కార్, ఆ తర్వాత ఏసీ బస్సెస్, ఏసీ ట్రైన్స్, నెక్స్ట్ ఫ్లైట్ లో వెళ్తున్నా ఈ రోజు హోమ్ మీటింగ్స్ కూడా టైం సరిపోక. ఇది నా ట్రావెల్. ఈ విధంగానే ఇదేలాగా నాతో పాటే 2 వీలర్లు తిరుగుతూ ఉన్నారు. ఇదేలాగా నాతో పాటు ట్రైన్స్ లో
మామూలు లోకల్ ట్రైన్స్ లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నేను వెస్టేజ్ చేసేదాన్ని. కానీ వాళ్ళు ఈ రోజుకి ఆఫీస్కి అదే ట్రైన్ లో వెళ్తున్నారు. నేను వెస్టేజ్ చేయడం వల్ల నా ట్రావెల్ మారింది. కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళ ట్రావెల్ అదే లోకల్ ట్రైన్సే. అందుకే వెస్టేజ్ అంటే చూడండి ఎంత విధంగా ఎదిగింది అనేది ఇప్పుడు అర్థమైంటది. నెక్స్ట్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించిన ఫారిన్ ట్రిప్స్. ఎక్కడ స్టార్ట్ అవుతారు లీడర్స్ అన్నప్పుడు ఇది అందరికీ మీకు తెలుసు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా లీడర్స్ రావాలి అని అంటూ ఉంటాం. లీడర్స్ రావాలంటే ఫస్ట్ మనం లీడర్ అవ్వాలా. ఎవరు రారు. మనం లీడర్ అయితేనే మన కింద చాలా మంది మనల్ని నమ్మి వస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ టైం మెయింటైన్స్ చేసుకోవాలి. మన డ్రెస్ ప్రాపర్ గా ఉండాలి. మీరు ఏ హోమ్ మీటింగ్స్కి వెళ్ళినా ఏ 1-to-1కి వెళ్ళినా చూడండి డ్రెస్ కోడే చూస్తారు. మన ఒక చెప్పుల దగ్గర నుంచి మనం వేసుకునే ఒక హ్యాండ్ బ్యాగ్ మొత్తం మనం వేసుకునే నగలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. అందుకని మనం ప్రాపర్ గా ఉండాలి లీడర్స్. ఆ విధంగా మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి మాత్రం ప్రతి దగ్గర అటెండ్ చేస్తూ వచ్చినప్పుడు ఆ మీటింగ్ ట్రైనింగ్స్ కి ఎవరైతే మనం తీసుకెళ్తామో ఇన్సైడ్ నుంచి వర్క్ అవుతారు. ఇఫ్ అన్ ఎగ్ ఈస్ బ్రోకన్ బై అవుట్ సైడ్ ఫోర్స్ లైఫ్ హెన్స్. మనమే వెళ్ళి ఇంతసేపు మోటివేషన్ చేసి చెయ్యి బిజినెస్ చేయి బాగా చేయి మనం వెళ్ళడం కాకుండా మన అప్లైన్ వేరే తీసుకెళ్తాం. సార్ వాళ్ళతో మాట్లాడండి సార్ వీళ్ళతో మాట్లాడండి సార్, ఆ అమ్మాయిని మోటివేట్ చేయండి సార్, వీళ్ళని మోటివేట్ చేయండి సార్. ఇప్పుడే చెప్తున్నాను, చాలా సార్లు చెప్తాను ఈ మాట, రాసి పెట్టుకోండి. ఎవరిని మోటివేట్ చేసినా వాళ్ళు ఇలా కొట్టామంటే ఎగ్ వచ్చి పగిలిపోయిందంటే వేస్ట్. అదే మోటివేషన్ అనేది. వాళ్ళు మోటివేషన్ అయ్యి పగిలేరంటే ఇంకొక ప్రాణంలో బయటకు వస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్సైడ్ ఫోర్స్ ఉండాలి. అవార్డ్ ఫంక్షన్ చూసి నేనుగా ఇన్సైడ్ ఫోర్స్ అయ్యాను కాబట్టే ఈరోజు నేను నిలబడ్డా, చాలా మంది నిలబట్టగలిగారు. అదే మనల్ని వేసి ఎవరు రా బిజినెస్ చేయని అక్క 1.5 year పిలిచింది. కానీ ఏ పని జరగను. అందుకని ఎప్పుడు ఇన్సైడ్ నుంచి మనకి ఫోర్స్ ఉండాలా. ఎవరిని మోటివేషన్ చేయొద్దు. నాలెడ్జ్ ఇవ్వండి, మీటింగ్ ట్రైనింగ్స్ లో కూర్చోబెట్టండి. ఇన్సైడ్ వాళ్ళ నుంచే వాళ్ళకి లోపల నుంచి ఏదో ఒక మూలంగా దేవుడు నడిపిస్తాడు. నెక్స్ట్ సక్సెస్ మంత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకునేది, మనం వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఉన్నాం. పీపుల్ ని జాయిన్ చేయించాలా అనేది పక్కన పెట్టేసి పీపుల్ ని గెలిపించాలా. బిల్డ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. ఈ సక్సెస్ కంపెనీ ఆల్రెడీ చెప్పేసింది మనకి, యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అని. ఎవరినైతే లోపలికి వస్తారో, ఎవరైతే మన చేయి పట్టుకుంటారో వాళ్ళని మనం సక్సెస్ చేపిస్తే మనం సక్సెస్ అవుతాం. తర్వాత సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనర్స్ మైండ్ అనే పుస్తకం ఉంటుంది. 17 ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో. 17 తెలుగులోనూ ఉంది. మనం ఎలా ఆలోచించాలా, రిచ్ పీపుల్ ఎలా ఆలోచించాలా, పూర్ పీపుల్ ఎలా ఆలోచిస్తుంటారు అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం. ఈ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ఎవరికంతా అవసరమో అలా వెళ్ళి మీరు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో వేశారంటే ఈ పుస్తకం తెలుగులో మీకు వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవండి. మన ఆలోచన విధానం అనేది అప్పుడు చేంజ్ అవుతుంది. ఆలోచనలే ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ ప్లాంట్ ఏ థాట్ get an action, plant an action, get a habit, plant a habit, get a character, plant a character, get a destiny. This is the exactly how you can control your destiny అని ఉంది. అంటే ఎప్పుడు సరే మన ఒక రిజల్ట్ మీదే మనం చూస్తుంటాం. ఎందుకు మేడం రిజల్ట్ రాలా, ఎందుకు నాకు సక్సెస్ రాలా, ఎందుకు నాకు ఎవరు జాయినింగ్స్ రాలా, ఎందుకు నాకే ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని మన ఆలోచనల్లోనే, మన ఆలోచన విధానమే. ఎప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. మనం ఏదైతే ఎక్కువ చూస్తూ ఉంటాం, ఏదైతే ఎప్పుడు ఏది మాట్లాడుతూ ఉంటాం, ఎవరితో ఎక్కువ ఎంతసేపు స్పెండ్ చేస్తూ ఉంటామో అవన్నీ కలిపే మన ఆలోచనలు. అప్పుడు మనం ఎవరితో ఎక్కువసేపు ఉండాలా, మన పైన అప్లైన్స్, మెంటర్స్, సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళతో కమ్యూనికేషన్ గ్యాప్ ఇవ్వకూడదు వాళ్ళతో. ఈ రోజుకి 25 lakhs సంపాదించుకున్న ఆర్ఎస్ రాజన్ సార్ ఫోన్ అయితే సార్ ఏదన్నా ఉంటే ఫోన్ చేస్తారు. కానీ ఎక్కువ 24 గంటల సేపు అతుక్కొని నేనే ఉంటా. ఎందుకమ్మా ఫోన్ చేసావంటే ఒక్కొక్కసారి ఊరికనే చేశాను సార్ అంట. ఎనర్జీ ఫెవికాల్ లాగా అతుక్కోవాలి వాళ్ళని. మనం బల్లి గోడకు అతుక్కుంటది, ఆ విధంగా అతుక్కోవాలి. అప్పుడే వాళ్ళ ఆలోచనలు ఏందో మనకు తెలుస్తాయి. అందుకనే చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి ఒక్కసారి ఒక చిన్న కాఫీ అన్న తాగేసి రండి స్టార్ హోటల్స్కి వెళ్ళి అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆలోచన అట్మాస్ఫియర్ మారుతుంది. మనం ఎక్కడికి వెళ్తాం, చిన్న చిన్న షాపుల్లోకి వెళ్తాం, అక్కడ ఏం మాట్లాడతారు, ప్రాబ్లమ్స్ ఏ మాట్లాడతారు. అదే ఆ పెద్ద పెద్ద అక్కడికి వెళ్ళి ఒక్క చిన్న కాఫీ తాగినా ఆ ప్రకాశం, ఆ అట్మాస్ఫియర్, ఆ ప్రశాంతవంతమైన వాతావరణం, అక్కడ వాళ్ళు బిజినెస్ చేయడం, బిజినెస్ పీపుల్స్ అయి మాట్లాడుతూ ఉంటారు.
ఇవన్నీ పుస్తకంలో ఉన్న ప్రిన్సిపల్స్. ఆలోచన మారే కొద్దీ మన యాక్షన్ ఆల్రెడీ చేంజ్ అయిపోయి ఉంటుంది, మనకు తెలియదు. లోపల థాట్స్ మారే కొద్దీ మన యాక్షన్ మారిపోద్ది. యాక్షన్ అనేది రోజు ఏమైపోద్ది, హ్యాబిట్ గా మారిపోద్ది. ఆ హ్యాబిట్ టోటల్ గా ఏమవుద్ది, క్యారెక్టర్ అయిపోద్ది. ఆ క్యారెక్టరే మన ఒక డెస్టినీని చేరుతుంది. మనం అందరం మన గోల్ రీచ్ అయిపోవాలా, మనం 1 lakh రీచ్ అయిపోవాలా, 2 lakhs రీచ్ అయిపోవాలా. రీచ్ అయ్యే కొద్దీ అవి రీచ్ అవ్వాలా అంటే మనం మారాలి. మెయిన్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, మన వెస్టేజ్ ప్రతి ఒక్కటి సరే పీపుల్ మారడం లేదు, పీపుల్ వినడం లేదు, జనాలు వినడం లేదు. మా ఊరు జనాలు వినడం లేదు, మీ ఊరు జనాలు వినడం లేదు. అటుపక్క అయితే బాగా వింటున్నారు, ఇటుపక్క అయితే బాగా వింటున్నారు. కాదు లీడర్స్, ఇక్కడ ఎవ్వరు మారారు, మనం మారాల్సిందే. ఎవ్వరు మన కంట్రోల్ కాదు, మనమే మన కంట్రోల్. ఈ రోజు మీరు ఏ పొజిషన్ లో, మేబీ మీరు బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నారా, మీరు సిల్వర్ అవ్వాలా అంటే మీ ఆలోచన విధానంలో ఏదో మార్పు ఉంటే అయిపోతారు. ఈరోజు నేను డీసీడీలో ఉన్నా, నేను డియూసీడీ అవ్వాలా, విఎంసీఎం మెంబర్ అవ్వాలా, ఇంకా ఏదో ఆలోచన విధానం, ఇంకా నేను ఏదో క్యారెక్టర్ ఏదో ఒకటి మార్చుకోవాలి, మారితేనే అవుతా. ఈ విధంగా మనం చేంజ్ అవ్వాలే కానీ ఎవరిని ఇక్కడ చేంజ్ చేయలేం. అది మన కంట్రోల్ కూడా కాదు. ఇక్కడ మనం చేంజ్ అయితేనే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. ఇంకా గోల్డెన్ రూల్స్ చూస్తే షేర్ ద ప్రొడక్ట్స్, షేర్ ద ఆపర్చునిటీ, సెల్ ద ఈవెంట్. 24 గంటలు షేర్ ద ప్రొడక్ట్సే, 24 గంటలు షేర్ ద ఆపర్చునిటీయే. సెల్ ద ఈవెంట్ అంటే రేపు ఈవెంట్ ఉంది, మీటింగ్ ఉంది అని ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెప్పామని చెప్పకుండా 1 hour 2 hours లైఫ్ లో మనం ఎంతో వేస్ట్ చేస్తున్నాం. ఒక 2 hours ఆ ఈవెంట్కి వచ్చి కూర్చో. అదేలాగా వాళ్ళు రాలేదే అని చాలా మంది మనం పోం, ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీటింగ్ ట్రైనింగ్స్ కి రీజన్సే ఉండకూడదు. మా అత్తమ్మ గారు చనిపోయినప్పుడు కూడా 16వ రోజు చేసేటప్పుడు మా ఊర్లో సిఎన్టీ మీటింగ్ పెట్టారు. ఇంటి నిండా చుట్టాలే, నేనే పెద్దదాన్ని, కానీ నేను సిఎన్టీ మీటింగ్కి వెళ్ళా. ఇంట్లో ఎవ్వరూ నాతో మాట్లాడాలి. ఆ టైంలో కూడా మీటింగ్కి వెళ్ళానే అని. వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు మా పిల్లల ఫీజులకు డబ్బులు ఇవ్వలా, ఈ ఇల్లు నాకు వాళ్ళేం కట్టిలా. మా అమ్మ కూడా అరుస్తూ ఉంది, వాళ్ళందరిది ఇట్లా అడిగించుకుంటున్నావు ఎందుకు, ఈరోజు ఒక్కరోజు మీటింగ్ పోకపోతే ఏమి అని. మరి నీకు అలా కష్టంగా ఉంటే నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో, నేను ఖచ్చితంగా మీటింగ్ వెళ్ళాలా అని చెప్పి మీటింగ్కి వెళ్ళొచ్చా. వాళ్ళందరినీ ఎదుర్కొన్నా. ఇంట్లో మా హస్బెండ్ కూడా చాలా ఇలా వెళ్ళాలా, ఇలా అవసరమా, ఇదంతా అవసరమా అని అందరూ అన్నారు. ఇంకా తెలుసు కదా ఎలా మాట్లాడతారు, కానీ ఏ మాత్రం నేను పట్టించుకోవాలా. ఈరోజు ఏ ఫంక్షన్ పెట్టాలన్నా ఫస్ట్ డేట్ నన్నే అడుగుతారు, నీ షెడ్యూల్ ఉందా, నీ డేట్ ఉందా. ఎప్పుడు సరే మనిషి దగ్గర డబ్బులు ఉంటే ప్రేమ ఒలకబోస్తారు, డబ్బు లేకపోతే ఏం లే. వాళ్ళ కోసం మనం ఎందుకు మీటింగ్ ట్రైనింగ్స్ వదులుకోవాలా? ఎస్ ఆర్ నో? ఎవరిని రీజన్ చెప్పద్దు. ఇది మనది, మన కంపెనీ, ఇది నాది, నేనే ఈ కంపెనీకి సిఇఓ. ఆ రీజనే మా బాబుకి అమ్మవారు పూసినప్పుడు కూడా నేను మీటింగ్కి వెళ్ళా. నాకు ఎంత ఫీవర్ ఉన్నా కూడా నేను మీటింగ్స్కి వెళ్ళున్నా. చెప్పాను ఆల్రెడీ, దీపాలు కూడా నేను అమ్మేసి నేను మీటింగ్ ట్రైనింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చానని. అటువంటి ఈవెంట్స్ మాత్రం ఎప్పుడు రీజన్ చెప్పద్దు, కారణాలు చెప్తూనే ఉండాలి. ఈవెంట్స్ అనేది చూస్తే ఎన్నో కారణాలు వస్తాయి, కానీ ఏ కారణం లేకుండా ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ చేయడం వల్లే ఈ సక్సెస్ అనేది వచ్చింది. ఇది నా కిందున్న వాళ్ళ నా లైఫ్ లైన్ సక్సెస్. చూడండి, ఈరోజు వాళ్ళందరూ 2 వీలర్లో నుంచి కార్లోకి వెళ్ళాయి. 1 lakh అబో. మా నాన్న, ఈరోజు మా నాన్న అమ్మ నాన్న ప్రతి ఒక్కరూ మాకు ఇష్టం అంటారు. కానీ ఈరోజు మా నాన్న క్రౌన్ డైరెక్టర్, చాలా గర్వంగా ఉంటది. మా నాన్నకి 1 lakh అబో ఇన్కమ్. ఈరోజు ఆయనకి సైకిల్లో ఉన్న ప్రయాణాన్ని 2 వీలర్ చేసామే కానీ కార్ అయితే చేసి ఉండలేం. కానీ వెస్టేజ్ ద్వారా ఈరోజు యుఎస్ లో ఉన్నారు, చాలా మంది అమెరికా, జపాన్, అక్కడ ఇక్కడ ఉన్నారు. కానీ ఎంతమంది వాళ్ళ అమ్మ నాన్నకి కార్ తీర్చారో నాకు తెలియదు. నేను వెస్టేజ్ ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ ప్రయాణం కారులో ఉంది. ఇది చాలా ప్రౌడ్ గా ఒక డాక్టర్ గా నేను చెప్పుకోగలుగుతా. నెక్స్ట్ ఇక్కడ లైఫ్ లైన్స్ అందరూ 1 lakh, 60,000, 70,000 కార్స్ తీసుకున్న వాళ్ళు, 60,000 పైన తీసుకున్న వాళ్ళు 40, ఇంతమంది సంపాదించే లీడర్స్ ఉన్నారు. ఆ రోజు మీకు గొంగల్పురిగా చూపించా. ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను సీతాకోక చిలకనయ్యా. ఆ రోజు అందరూ అసహించుకున్నారు, ఈరోజు ప్రతి ఒక్కరు సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇదే ప్రయాణం, ప్రతి ఒక్కరిది ఇలాగే ఉంటది. మనం నిలబడాలి, ఏమి జరిగినా నిలబడాలి, ఎన్ని అడ్డంకమైనా మనం నిలబడాలి. వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయి, తవ్వుతూ వెళ్ళాం. మీరైతే స్పూన్ తో దొవ్వారు, మేమైతే గడ్డపారతో దొవ్వాం, అంతే తేడా. ఏదో చేసామంటే చేసామని చేసుకుంటూ ఉన్నారు. అలా చేయకుండా దీంట్లో డబ్బులు ఉన్నాయి. చాలా మందికి ఎవరైనా సరే ఏం చేయాలంటే హెల్ప్ చేయాలనే అనిపిస్తుంది. ఆ హెల్ప్ చేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసుకుంటూ
ఇంతమంది టీమ్ లీడర్స్కి టీమ్ లీడర్గా ఉన్న మా పేరెంట్స్కి, మా సిస్టర్స్కి, మా ఫ్యామిలీకి, మా గ్రేట్ అప్లైన్ తిరుమలయ్య సార్కి, నా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్కి, మనకి అందరికీ సపోర్ట్ చేస్తున్న సతీష్ సార్కి, అశోక్ సార్, వీళ్ళందరూ నందకిషోర్ సార్, సయ్యద్ సార్, వీళ్ళందరూ ట్రైనర్స్కి, మన గ్రేట్ ఎండి మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెక్షన్ ఇన్వైట్ చేసిన మహేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. సక్సెస్ అయితే ఊరికనే రాదు, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్. కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ, తుఫాన్ వచ్చినా వాన్ వచ్చినా ప్లాన్ చెప్పే పడుకునేదాన్ని. ఏం రీజన్స్ ఉండవు. తుఫాన్ వచ్చిన రోజు, వానలు వచ్చిన రోజు కూడా రోడ్ల ముందు పోయే వాళ్ళు పోతుంటారు. అర్జెన్సీ వాళ్ళకి, ఊరికనే తడవరు ఎవరు. ఏదో ఒక అర్జెంట్ ఉంటది, అదేలాగా అర్జెంట్ గా చేయండి ఈ వర్క్ ని. ఏదో ఎవరి కోసమో, అప్లైన్ కోసమో, ఎవరి కోసమో, డౌన్ లైన్ కోసమో అన్నట్టు ఉండబాకండి. మన కోసం జనరేషన్ ఇన్కమ్ ఉంది, మనతో పాటు మన పిల్లలకి ఇన్కమ్ ఉంది అని తెలుసుకోండి, ఎక్కడ వస్తుందని తెలుసుకోండి. మీ అప్లైన్ గట్టిగా పట్టుకోండి. వాళ్ళు చీపో అన్నప్పుడు గట్టిగా చదువుకోవాలి. ఆ విధంగా ఎవరైతే అప్లైన్ కమ్యూనికేషన్ ఉంటారో, అప్లైన్ గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఎవరైతే అప్లైన్ కాల్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అప్లైన్ డౌన్ లైన్ కాల్ చేస్తే అప్లైన్ గెలుస్తాడే కానీ డౌన్ లైన్ గెలవడు. మీ కాల్స్ ఏంది, మీరు ఉన్న పరిస్థితి ఏంది, మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ప్రతి దాన్ని గమనించండి. అన్ని మీకు పాజిటివ్ కావాలి అంటే మీ గ్రేట్ మెంటర్ అప్లైన్ తో ఉండండి. యాక్టివ్ అప్లైన్. యాక్టివ్ అప్లైన్ అంటే వాళ్ళు చెక్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది, వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తూ ఉండే వాళ్ళుగా ఉంటారు. మీటింగ్ టయానికి వస్తారు, మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఉండి రెస్పాన్సిబిలిటీగా వెళ్తారు. వీళ్ళనే యాక్టివ్ అప్లైన్స్ అంటారు. ఈరోజు ఒక లేడీగా ఉన్న టైం అయిపోయింది అని అనుకోను, బస్సు దొరకదు అనుకోను, ట్రైన్ దొరకదు అనుకోను. నా కోసం దేవుడు ఏదో ఒకటి అరేంజ్ చేస్తాడు, ఆ టైంకి నేను వెళ్తా. ఈ రోజు వరకు సేఫ్ గా వస్తున్నా. ఆ మొట్టమొదటిసారిగా మా అందరి తరపున ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మంచి లెవెల్స్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నా. డిసెంబర్ మంత్ లోపల మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. నిజంగా మీరు మాట్లాడుతున్నారు, వందే భారత్ ట్రైన్ గుర్తొచ్చింది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మరి అద్భుతమైన సెషన్ అయితే అందించారు. మీ సక్సెస్ జర్నీ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఒక చిన్న ఒక ఒక 10 పాయింట్స్ అడగడం జరుగుతుంది మేడం. సో ప్రతి ఒక్క పాయింట్కి కొద్దిగా మీరు చక్కగా మరి ప్రతి ఒక్క లీడర్స్ కోసం కొన్ని కీ పాయింట్స్ మీరు అడగడం జరుగుతుంది. ఒకసారి మీరు దానికి మంచి ఆన్సర్స్ ఇస్తారా సార్ మేడం? ఓకే సార్. ఎస్ మేడం. సో అంటే ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్లో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి వినపడింది. బట్ ఒక 10 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ అనేం కాదు, క్యూ పాయింట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, మీరు బిజినెస్లోకి వచ్చిన వెంటనే 100% మీకు అందరూ ఓకే అనేసారు వెంటనే? లేదు సార్, ఎవ్వరు ఓకే అనలేదు, ఎవ్వరికీ నచ్చలేదు. ఇది ఇది మన ఇంటా వంట లేదనే చెప్పారు. ఎస్. సో మరి అదే విధంగా నిజంగా ఈ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక మంచి ఇన్కమ్ చూడడానికి మీకు ఎంత సమయం పట్టింది? 2 ఇయర్స్ పట్టింది సార్. ఎస్. మరి ఈ 2 ఇయర్స్ మీరు చెయ్యాలనిపించిందా, లేదంటే ఎక్కడన్నా డ్రాప్ అవ్వాలన్న సిచ్యువేషన్స్ వచ్చినాయా? ఒక్కొక్కసారి ఎందుకు దేవుడా, అంటే ఎవరు నన్ను తిట్టేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే అందరి దగ్గర తిట్టించుకోవడం, ఆ కోపాలు మాట్లాడకుండా ఉండడం సార్ నాతో, ఇవన్నీ జరిగినప్పుడు అవసరమా అనిపించింది. కానీ చూసాం కదా, ఉంది కదా ఇన్కమ్, ఇలాగే కదా పెరిగింది ముందున్న అప్లయన్స్ కి అని చెప్పి ఓపికతో భరించాం. మొదటిసారి మీకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్? వేరే లెవెల్ సార్. ఎగ్గిరి గంతేసా, అరిచా, అమ్మని పోయి గట్టిగా హట్ చేసుకున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఆ రోజు. అసలు కన్నీళ్ళు వచ్చేసాయి. ఈ కన్నీళ్ళు ఎందుకంటే మా హస్బెండ్ ని నేను వదిలేసాను కదా సార్ 1 lakh కోసం. పిల్లల్ని అందరినీ పెట్టుకొని, ముగ్గురు పిల్లలు, ఫస్ట్ అబ్బాయి, సెకండ్ ట్విన్స్. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒకటికి జ్వరం వస్తే ఇంకొకటికి వచ్చేది. ఇంకొక 2 చేతులతో పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళినా కూడా ఎవరు సపోర్ట్ ఉండేవాళ్ళు కాదు. అలాంటివన్నీ భరించాను కాబట్టి ఆ 1 lakh ఇన్కమ్ కోసం వెళ్ళానే, ఆ 1 lakh మన చేతికి వచ్చింది అని నా ఆనందం అందరికన్నా ఎక్కువ. ఎస్ మేడం. ఎప్పుడైనా అంటే మనం ఎంత స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్లో కంపల్సరీగా మనీ లేని టైంలో మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది, దీపం కుందులు కూడా నేను పెట్టేసి వెళ్ళడం జరిగింది అన్నారు కదా. సో నిజంగా ఎప్పుడైనా అంటే అది తీసుకోవడం, ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు నిజంగా మీరు ఎప్పుడైనా ఎవరైనా మీరు మంచిదా కాదని మీకు ఏమైనా అనిపించిందా, లేదంటే ఏది ఆలోచించకుండా డిసిషన్ తీసుకున్నారా? ఏమీ ఆలోచించలేదు సార్. నాకు సెక్షన్ ముఖ్యమైపోయింది. ఆ రోజుల్లో దీపాలు ముఖ్యం అనిపించలేదు. కాకపోతే ఏ ఆడది పెట్టదు దీపము ఇంట్లో అన్నారు. కానీ నేను ఇచ్చేసాను. ఈ రోజైతే మా ఇంటి నిండా వెండి దీపాలే ఉన్నాయి. చాలా ఉన్నాయి.
సూపర్ మేడం. సో అదే విధంగా మరొక లేడీగా మీ ఇంట్లో ఒక మంచి అంటే మీ ద్వారా వెస్టేజ్ ద్వారా ఒక మంచి కార్ తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్? చాలా హ్యాపీ. పిల్లలు గట్టిగా పట్టుకున్నారు. ఇంకటి నుంచి మన జర్నీ కార్‌లోనమంటే అందరికి మాకు స్ట్రగుల్ ఆ టూ వీలర్‌లో. ఎవరం కంఫర్ట్‌గా ఎళ్ళలేం. ఇంకా మా మరిది వాళ్ళు కార్ ఎవరిదైనా తీసుకొస్తే, ఆ కార్ ఎక్కడానికి వీళ్ళు ఏడుస్తారు గదా! ఎక్కకూడదు నాన్న వాళ్ళకే సరిపోద్ది అన్నప్పుడు వాళ్ళని నేను ఆపాను గదా! ఇంకటి నుంచి రేయ్ కారు మందిరా ఇంకా మనం కార్‌లో ఎళ్ళొచ్చురా అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు చాలా ఒక మదర్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. మొట్టమొదటిసారి వెస్టేజ్‌లో కాకుండా ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కారా? వెస్టేజ్ వల్లే ఫ్లైట్ ఎక్కారా? ఫస్ట్ వెస్టేజ్‌లోనే ఫ్లైటే చూడ్డం. సో మరి ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్? మా నాన్నకి ముగ్గురం ఆడపిల్లలం సార్. ఎప్పటికైనా ఫ్లైట్ ఎక్కుతది ఒక అమ్మాయి అని జెప్పారంట జోష్యంలో. మా డ్యాడీ ఎప్పుడు నా పేరు చెప్పడు. ఎందుకంటే నేను ఇంటరే గాబట్టి నేనిక్కడున్నా. నాకే సోర్స్ లేదు. మా చిన్న చెల్లెలు ఎంఎస్సీ చేసింది. తనెక్కుతది. లేదంటే మా పెద్ద చెల్లెలు వాళ్ళ ఆడపడుచు లండన్‌లో ఉంది. వీళ్ళిద్దరు ఎక్కుతారేమో ఫ్లైటు అని వాళ్ళిద్దరి పేర్లే చెప్పేది. మా డ్యాడీ ఫ్లైట్ ఎక్కి ఫోను చేసా, డ్యాడీ నేనే ఎక్కా ఫ్లైటు. నేనే ఫస్ట్ ఎవరో చెప్పారన్నారు గదా! అప్పుడు అది నేనే అని చెప్పి గట్టిగా అరిచాను. ఫ్లైట్ పైకెళ్ళేటప్పుడు గూడా గెలిచాను అని ఒక సక్సెస్ అనేది అక్కడ కనిపిచ్చింది. ఫీల్డ్ కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. మరి ఇప్పటివరకు ఎన్ని ఫారెన్ ట్రిప్స్ వెస్టేజ్ వల్ల తిరిగారండి? 12 సార్. 12. 12 ఫారెన్ ట్రిప్స్ తిరిగారు. సో రియల్లీ గ్రేట్ మేడం. ఎక్సలెంట్. సో అలాగే ఫైనల్‌గా మరి వెస్టేజ్ ద్వారా ఈరోజు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను అన్నారు కదా! అలాంటి ఇల్లు కోసం మీరు చెప్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఆ ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏంటి అసల? నిజంగా అది ఎప్పుడైనా మీరు పర్సనల్‌గా సింగిల్‌గా కూర్చున్నప్పుడు నిజంగా ఇల్లు కడదామని అయితే మనందరూ క్రౌన్ డైరెక్టర్ అయితే హౌస్ ఫండ్ వస్తదన్నారు గానీ నిజమైన హౌస్ ఫండ్ తీసుకొని దాని ద్వారా ఇల్లు కట్టుకున్నప్పుడు అసలు ఫీలింగ్ ఉంటది. అలాంటి ఒక మంచి ఫీలింగ్. ఇప్పటికి కూడా సార్ నేను ఒక్కటిగా ఉంటే ఇల్లంతా తిరిగి చూస్తా. ఇల్లంతా ఎంత ప్రేమిస్తానో. ఎందుకంటే ఒక్క ఒక్క బాత్రూము, ఒక టాయిలెట్ ఉండి 3 ఇళ్ళకి ఒకటే. మా అత్తమ్మ యెస్. వాళ్ళ పైనుండేది. మేము కిందకొచ్చినప్పుడు ముగ్గురు ఇళ్ళకి ఒకటే. అవన్నీ భరించి ఈరోజు 5 ఉన్నాయి బాత్రూమ్స్. 4 బెడ్‌రూమ్స్, ఒక 2 హాల్స్, బాల్కనీ ఈ విధంగా అంటే చాలా మందికి ఏదో అనుకుంటున్నారు గదా! కింద నుంచి వచ్చిన వాళ్ళమే. పైనున్నాం, తగ్గాం, మళ్ళా ఎక్కడికో వచ్చేసాం. జీవితం అంటే ఇది అని. చాలా బాగా ఈ ఇల్లునైతే మేము ఎంజాయ్ చేస్తాం సార్. లోపలికొచ్చిన వెంటనే ఒక గుడిలోకొచ్చినట్టుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరి సక్సెస్ దీంట్లో ఉంది. ఈ ఇల్లు కట్టినప్పుడు టీమ్‌కైతే పెద్ద నమ్మకాన్నిచ్చింది. మనము ఇలాంటి ఇల్లు ఇంటి గృహప్రవేశం అప్పుడు మామూలుగా మనం చూస్తాం కదా సార్. చుట్టాలందరొస్తే ఏదో కట్టిందిలే అన్నట్టు చూస్తారు. మన ఇంట్లో గృహప్రవేశం అప్పుడు టీమ్ అందరూ మొహంలో ఎంత నవ్వంటే అంత నవ్వు. ఎందుకంటే ఇలాంటి ఇల్లు మనము కట్టగలుగుతాం అన్న నమ్మకాన్నిచ్చింది ఇల్లు. యెస్. సూపర్ మేడం. థాంక్ యూ సో మచ్. సో మరి ఎంతోమందికి లేడీస్ మెయిన్ ఇన్‌స్పిరేషన్‌గా ఉండే విధంగా మీరున్నారు కాబట్టి లేడీస్‌కి ఒకే ఒక్క పాయింట్ స్ట్రెయిట్‌గా ఎందుకు లేడీస్ ఈ బిజినెస్ చేయాలి? వేరే సోర్సే లేదు సార్. మాటకొస్తే ఆస్తి కోసము ఇప్పుడు భాగానికొచ్చేస్తున్నాం. మాకు సగం గావాలి అని. పిల్లలకైతే కొట్టుకుంటాం. పిల్లలకి తల్లికే, తండ్రికే ప్రేమకుంటే తండ్రికేముంది తల్లికే అనే దాంట్లో 70% ఉంటాం. ఆ ప్రేమ ఏముంది? ఏం చేస్తున్నాం? నిజంగా ఇక్కడ ఎవరైనా లేడీస్ ఉంటే మీకు నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే వెస్టేజ్‌ని వదలకూడదు. చాలా మంది చెప్తారు. పిల్లలు నా మాట వినరని. నా మాట ప్రతి ఒక్కటి పిల్లలింటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఇస్తున్నాను గాబట్టి. యెస్. థాంక్ యూ మేడం. సో ఇదే జోష్ తోటి అతి తొందరలోనే మీరు వీఎంసీఎం అయ్యి మరి ఇప్పుడు 3 రాష్ట్రాలన్నాం. 3 రాష్ట్రాలు కదా! ఎంటైర్ ఇండియా కాదు. మన కంపెనీ ఎక్కడైతే ఉందో అన్ని ప్రతి ఒక దేశంలో కూడా మీ టీమ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి లీడింగ్ లీడర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి తొందరలోనే వీఎంసీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ థాంక్ సో యూ మచ్ సార్. మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మరి చాలా మంది మీకోసం మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా! ఒక్క 2 మినిట్స్. ఓకే మేడం? ఓకే. థ్యాంక్ యూ. యాస్ లీడర్స్ మరి ఈరోజు మరి మన మేడం గారు ఇచ్చిన సెషన్ ద్వారా మీ అందరూ కూడా చాలా బాగా ఉపయోగపడిందని భావిస్తూ, మరి ఈ సెషన్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఈ సెషన్‌లో మీకేం నచ్చిందనేది చక్కగా ఒక ఫీడ్‌బ్యాక్స్ ఇస్తే బావుంటుంది. సో మరి ముందుగా రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. షార్ట్ అండ్ స్వీట్‌గా మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం సౌజన్య మేడం. గుడ్ మార్నింగ్. రమాదేవి మేడం వైజాగ్ నుంచి డైమండ్ డైరెక్టర్. చాలా సంతోషంగా ఉంది మేడం ఈ సెషన్ చాలా ఎక్సలెంట్.
నిజంగా మీరు చెప్తున్నప్పుడు నేను ప్రతీదీ కూడా కళ్ళతో చూసినట్టుగా మీరు చెప్పారు మేడం. నిజంగా అసలు శ్వాస అంటూ తీసుకున్నారా మేడం చెప్తున్నప్పుడు? గొక్క తిప్పకుండా అలాగా చెప్పడం అనేది నిజంగా అసాధ్యం. చాలా బాగా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. నేనైతే చాలా మోటివేట్ అయ్యాను ఈరోజు మీ సెషన్ ద్వారా. 5 పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి నా చుట్టూ అలా వెళ్తూ ఉన్నాయి. గూస్ బంప్స్ కూడా వచ్చాయి మేడం నాకు మీ సెషన్ చెప్తుంటే. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. నేను మోటివేట్ అయ్యాను ఈరోజు. థాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇలాంటి సెషన్ ఇచ్చిన మా సార్‌కి కూడా నేను థాంక్స్ తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ థాంక్ యూ. యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ మేడం. యెస్. అలాగా అప్పో A54 అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సౌజన్య మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ గా చెప్పారు మేడం. మీరు చెప్తుంటే నిజంగా గుండెల్లో నుంచి ఆ, ఎలా వస్తుందంటే అంత మీరు సక్సెస్ అయింది చెప్పారు, మీరు పడిన బాధలు చెప్పారు, అన్నీ చెప్పారు. అంత మీ టెస్ట్ మనీ అంటే సూపర్ గా ఉండింది మేడం. నేను మామూలుగా యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను, మీ టెస్ట్ మనీ బాగా చెప్తుంటారు. అలాగే ఎప్పుడైనా ఇంట్లో లేడీస్ కి హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, సపోర్ట్ చేస్తేనే మనం పైకి రాగలుగుతాం. ఇప్పుడు మా సిచ్యువేషన్ కూడా అలా ఉంది మేడం. నిజంగా మిమ్మల్ని మీలో మేము ఊహించుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. బయటికి మీటింగ్కి వెళ్తే గొడవ, ఇంటికి వస్తే గొడవ, ఎక్కడికైనా హోమ్ మీటింగ్కి వెళ్తే గొడవ, ఇట్లా ప్రతిసారి గొడవే అనమాట. కానీ ఏదో ఒక రోజు ఒక సక్సెస్ సాధిస్తూ మీలాగానే మాకు కూడా ఇప్పుడు ధైర్యం ఇచ్చారు మేడం. వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. నా పేరు కోటీశ్వరి, నేను నెల్లూరులో ఉంటాను. ప్రస్తుతానికి 12% ఉంటాను. థ్యాంక్ యూ మేడం, సూపర్గా ఉంది. ఎప్పుడైనా సక్సెస్ అనేది మనం సాధిస్తామని మాకు ధైర్యం కొంచెం మాలో నింపారు మేడం లేడీస్కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిందానికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్, అలాగే మరి షార్ట్ అండ్ స్వీట్గా 30 సెకండ్స్లో మరి ఈ రోజు ఏం నేర్చుకున్నారో ఒక పాయింట్ చెప్తే బాగుంటుంది. సో హరీష్ మాకేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, నిజంగా ఈరోజు మాకైతే ఒక సినిమా చూపించారు. ఒక గొంగల్ పురుగు సీతాకోక చిలుకల ఎలా మారాలో, సినిమా ముందు మనకి ఎలా ఉంటుంది, సినిమా తర్వాత ఎలా ఉంటుంది, ఆ మధ్యలో ఉండే ఆ సినిమా అంతా కూడా అంటే ఒక గొంగల్ పురుగు సీతాకోకలాగా మారాలి అని అనుకుంటే ఎన్ని కష్టాలు పడ్డాలో ఆ పడేవన్నీ కూడా మీరు మాకు రియాలిటీగా చూపించారు మ్యామ్. ఈ విషయంలో నాకు నచ్చిన బాగా ఒక పాయింట్ ఉంది, నాకు కనెక్ట్ అయింది, నాకు ధైర్యం ఇచ్చిందని చెప్పుకుంటాను. ఎస్పెషల్గా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరు లేకపోయినా మనం ఒక్కలో నిల్చుంటే ఖచ్చితంగా మీలాగా పెద్ద సక్సెస్ తీసుకుంటామని తెలుసు. సో ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా సరే ఖచ్చితంగా నిల్చుంటాను, మీలాగా మీ స్థాయికి రీచ్ అవుతాను. ఒక మీ బ్రదర్గా మనం ఢిల్లీలో చాలా ఫన్నీగా స్పెండ్ చేసాం, ఆ మెమొరీస్ అన్నీ గుర్తున్నాయి. ఖచ్చితంగా మీ స్థాయికి చేరుకుంటాను. మా అందరికి ఇలాంటి మంచి ఇన్స్పిరేషన్స్ జూమ్స్ ఇంకా ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అలాగే నాతో పాటు నా టీంలో ఉండే అందరూ కూడా 1 lakh ప్లస్ రీచ్ అవ్వాలని, మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. అలాగే మీ టీం డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ యూ. you. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. సో ఏఆర్కే అన్మ్యూట్ చేసుకోండి. BBL. సార్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ అప్పలరాజు అన్న, నాది బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ రోజు మేడం గారి సెషన్ ఎక్సలెంట్ అన్న. ఎందుకంటే ఈ రోజు మేడం గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలు. ఎందుకంటే ఈ రోజు మాలాంటి వ్యక్తులందరం కూడా మేము వెస్టీజ్ బిజినెస్ ని చూస్తున్నామే తప్ప చేయట్లేదు. ఇదన్నీ కూడా చాలా వరకు కనెక్ట్ అయింది ఏంటంటే మనం కింద వాళ్ళని ఎలా చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తున్నామే తప్ప ఎలా ముందుకు టీంని గెలిపిస్తే, కింద వాళ్ళని గెలిపిస్తే మనం గెలుస్తామన్న అద్భుతమైనటువంటి ఒక పాయింట్ కనెక్ట్ అయిందన్న. అదే అట్ ది సేమ్ టైం ఏంటంటే నాలెడ్జ్ అనేది కింద వ్యక్తులకు షేర్ చేయడం వల్ల ఎక్సలెంట్గా మనం బిజినెస్ని మూవ్ చేయొచ్చు అనే అద్భుతమైనటువంటి పాయింట్స్ అయితే కనెక్ట్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శేఖర్ శ్రావణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్, నేను అమలాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు శేఖర్, స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను మేడం. మేడం, మీరు చెప్పింది ఒక పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది మేడం. ఎందుకంటే మీరు దీప కమ్మీలు చేపెట్టి మీరు మీటింగ్ వెళ్ళారని,
మేడం ఇప్పుడు మా టీంలో అయినా ఎవరైనా కానీ మీటింగ్స్కి వెళ్ళాలంటే మాకు డబ్బులు లేవు మరొకటి ఇంత ఇంత అని అంటారు. కానీ మేడం మిమ్మల్ని చూసి అది మాత్రం నేర్చుకున్నామండి. ఎంత పెట్టైనా కానీ మీటింగ్లో కూర్చుంటే నాలెడ్జ్ వస్తుందని. మేము ఎక్కడున్నాము అనేది ఈ రాత్రి మాకు చాలా డైరెక్ట్గా మాట్లాడారు మేడం. నాకైతే సిగ్గేసింది ఆ విషయంలోని. నేను అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మేడం మీ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. అలాగే వెంకటేశ్వర గారు అడ్మిట్ చేసుకోండి. వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్. మీ వీడియోలన్నీ కూడా మేము యూట్యూబ్లో చూస్తాం మేడం గారు. మొన్న రీసెంట్గా విజయవాడలో కూడా డిఎల్సిపి ఆఫీస్లో మీరు వచ్చారు. మేము సెక్షన్ విన్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఈరోజు మీతో జూమ్ వినటానికి అవకాశం కల్పించినందుకు మన మహేష్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ చెబుతున్నామండి. ఎందుకంటే కొండంత ధైర్యం వచ్చింది మీ మాటలకి. ఎందుకంటే మీరు కష్టపడితేనే దీంట్లో విజయం అనేది ఉంటుందని చెప్పి అన్నారండి. ముందు మనం టీము మనతో పాటు నిలబడకపోయినా కానీ ముందు మనం నిలబడాలన్నారండి. అది అక్షర సత్యం, గ్యారంటీగా నిలబడాలి. మనం నిలబడితేనే మనతో పాటు అప్పుడు మన టీం సభ్యులు నిలబడతారండి, మన సక్సెస్ చూసి. అది బాగా నాకు నచ్చిందండి. తర్వాత మీరు ఏమన్నారంటే ముందు మనం డ్రీమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నారండి. డ్రీమ్ లిస్ట్ అనేది మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మనం ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మన సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఇలా నాకు చాలా చాలా బాగా నచ్చింది మేడం. మా టీం సభ్యులు కూడా చాలామంది దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు, సౌజన్య మేడం గారు. నేను స్టార్ డైరెక్టర్గా గుంటూరులో పనిచేస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మీరు విఎంసీ మెంబర్ కావాలని మనసారా కోరుకుంటున్నాం మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మరి మేడం అయితే ఆల్మోస్ట్ చాలా టైం ఇచ్చారు కాబట్టి మరి మేడం కంటిన్యూ చేద్దామా? మరి ఏమన్నా అర్జెంట్ వర్క్ ఉందా? 9:30కి ఇంకొక జూమ్ ఉంది. ఎస్ లీడర్స్, మరి మనం మామూలుగా మాట్లాడదాం లీడర్స్. మరి మేడం అయితే ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా మరి మేడంకి ఒక మంచి థ్యాంక్స్ తెలియజేస్తూ మరి అందరూ కూడా ఒకసారి అన్మిట్ చేసి మేడంకి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ తెలియజేయండి. అన్మిట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మంచి సక్సెస్. సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మేడం అయితే మనకు ఒక అద్భుతమైన టైం ఇచ్చి ఒక అద్భుతంగా మరి ఈరోజు మనకి సెషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ సెషన్ ఈరోజు చూసారో సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ బిజినెస్ కావాలంటే ఎప్పుడైతే మనం బేస్ అయ్యి కరెక్ట్గా నిలబడాలో ఆ నిలబడే టైంలో కరెక్ట్గా ఓపికగా ఉండగలిగితే చాలు. సో దానికి నిదర్శనం ఈరోజు మరి సౌజన్య మేడం చెప్పడం జరిగింది. సో మరి మీరు ఈ మీటింగ్ ద్వారా ఏం నేర్చుకున్నారో మీరు కావాలంటే కనుక కంపల్సరీగా మీకు అడ్మిట్ చేస్తాను. ఫీలింగ్ షేర్ చేయండి. సో బీబీ మేడం అడ్మిట్ చేసుకోండి. బీబీ మేడం గారు, కాదరి బేబీ గారు అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పినవి నాకు చాలా చాలా నచ్చినాయి సార్. బాగా చెప్పారు. ఇలాంటి జూములు అప్పుడప్పుడు ఇస్తే కొంచెం ఆగిపోతాం అన్నోళ్ళు కూడా ముందుకెళ్తారు సార్. నేను ఎక్కువ ఈవిడ స్టేటస్ పెట్టుకుంటాను, అందరికి ఈ వీడియోలు కూడా పంపిస్తాను, ఎక్కువ చూస్తాను సార్ ఈవిడ వీడియోలు అన్ని యూట్యూబ్లో. చాలా మంచిగా చెప్తారు. ఆడవాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది సార్. ఎన్ని బాధలు పడినా ఎలాగ ఇంట్లో చేసుకోవాలో ఏంటో అనేసి నాకు బాగా నచ్చింది సార్. అంటే అలా సార్ ఇచ్చిన టయానికి వెళ్ళడం రావడం ఎలాంటి వాళ్ళు మా లేడీస్ చూసారనుకో అంతే పిల్లల స్కూల్కి వెళ్ళి మళ్ళీ టయానికి వచ్చేసి అది బాగా నచ్చింది సార్ నాకు. ఎప్పుడు అలాంటివి చెప్తారు. నేను చాలా మందికి ఆ వీడియోలు షేర్ చేస్తాను కూడా నేను. నాకు బాగా నచ్చింది సార్ అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే భాగ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. భాగ్యలక్ష్మి గారు, మేడం భాగ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది. మాది కొత్తపేట, మల్లికా గారి టీము బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాను. మీకు నచ్చిన పాయింట్ ఈ మీటింగ్ లో ఆ మేడం గారు చెప్పిన సిచ్యువేషన్ మీకు ఎలా, ఎక్కడ ఏది బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.
హౌస్ వైఫ్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా ఎవరి సహాయం లేకుండా బయటికి వెళ్ళే ఆవిడ ఇంత ఇలా సక్సెస్ అయ్యారంటే చాలా గ్రేట్ అని అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది జూమ్ సెక్షన్. ఎస్ చాలా ఓకే. బాగుంది. సో మీరు కూడా ఫాస్ట్ మరి మేడంలో తయారవ్వాలి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మీవాసు గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మీట్లోకి వెళ్ళిపోయింది, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ మేడం నాకు అంటే నేను వెస్టేజ్ లో జాయిన్ అయిన ఒక 5 నెలల తర్వాత ఈవిడ యూట్యూబ్ లో ఏదో చూద్దాం అనేసి చూసేటప్పుడు మేడంది ఒకటి చూశాను సార్. ఆ వీడియో చూసా నాకు అనిపించింది ఏంటి ఇలా కూడా ఉంటాయా అనేసి. అప్పుడు పెద్దగా నేను పట్టించుకోలేదు. నేను పూర్తిగా ఈ వెస్టేజ్ లోకి నేను అడుగు పెట్టి బిజినెస్ గురించి ఆలోచించేటప్పుడు మళ్ళీ చూశాను. మొన్న విజయవాడ వెళ్ళేటప్పుడు కూడా మేడం తోటి నేను ఫోటో కూడా తీయించుకున్నాను. నాకు ఈవిడ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వెస్టేజ్ అని కాదు, ఒక లేడీ తన ఫ్యామిలీ గురించి, తన పిల్లల గురించి, భర్త గురించి, ఫ్యామిలీ చేసిన స్ట్రగుల్ గురించి ఇవన్నీ ఆవిడ ఎంత భరించారో. అంటే ఆత్మాభిమానం ఉన్న ఒక లేడీ ఎవరైనా సరే చాలా ఇలాగే స్ట్రగుల్ అవుతారండి. కానీ నాకు ఈవిడ లైఫ్ గురించి మాత్రం మేడం చేసిన ఒక వెస్టేజ్ గురించి ఇవన్నీ నేను చాలా మటుకు నేర్చుకుంటున్నాను సార్. ఈవేళ మళ్ళీ మేడము పోస్టులు చూడగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఆవిడ చెప్పిన జూమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చెవులు అది ఊపిరి తీయడానికి కూడా నాకు నచ్చలేదు సార్, ఎక్కడ మిస్టేక్ అవుతుందని. అంతలాగా నేను చాలా ఇన్వాల్వ్ అయ్యాను సార్. ఎందుకంటే ఒక మేడం అని కాదు, ఆవిడ చెప్పిన జూమ్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా మోటివేట్ గా ఉంటది. చాలా ఆలోచించాలి అనే ఒక పాయింట్ అనేది, ప్రతి పాయింట్ కూడా ఈ పాయింట్ గురించి చాలా ఆలోచించాలి, ఇలా చెయ్యాలి అనే ఒక అంటే నాలాటోళ్ళకి చాలా బాగా అంటే మాకు తెలుస్తుంది ఎలా చెయ్యాలి ఏంటనేది. ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు ఇలాంటివన్నీ చిన్న చిన్న పాయింట్లు మాకు బాగా పట్టుకోవడానికి మాత్రం మాకు అవకాశం ఉంది. కానీ మేడం అంటే నాకు చాలా ఇష్టం. మేడం చెప్పిన ప్రతి మాట కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఈ మీటింగ్ లో ఏ పాయింట్ బాగా నచ్చిందో పాయింట్ చెప్పండి మేడం. సార్ ఈ మీటింగ్ లో ముఖ్యమైన దేవుడు కుందులు అమ్మేసి మీటింగ్కి వెళ్ళారు, అది నేను బాగా తీసుకున్నాను సార్. సూపర్ మేడం. అంటే దాంట్లోని ఎంత ఉంటే దేవుడు కుందులు అమ్మే వరకు వెళ్ళారు అని అంటే సార్ నాకు చాలా అదొక్కటి బాగా కనెక్ట్ అయ్యాను సార్. సార్ సేమ్ నేను కూడా మా అరే సార్ అన్నట్టు నేను కూడా అంతటి దాన్ని అవ్వాలని కోరికతోటి నిజంగా సార్ ఈ రోజు ఈ టైము నేను ప్రే చేసుకుంటున్నాను సార్. నేను నిజంగా వెస్టేజ్ నేను అడుగుతున్నాను, నేను కూడా అలా ఉండాలి అంటే నేను ఉండగలను అనే ఒక ధైర్యం మాత్రం నాకు ఉన్నది సార్. చాలా ఈ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటే ఏం చెప్పాలని తెలియని ఒక మాటలు ఏం చెప్తున్నానో కూడా నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాను సార్. ప్రతి పాయింట్ నేను తీసుకున్నాను సార్ మేడం చెప్పింది. నేను ఇంకా ఎదగాలి, మంచి మంచి ఏంటంటే అచీవ్మెంట్ తీసుకోవాలి. ఇంకా నాతోటి వచ్చిన లైఫ్ లైన్ కూడా మంచి చెక్ ఇప్పించి వాళ్ళు మేడం చెప్పినట్టు గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సేమ్ నేను అదే ఆలోచిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకన్నా ఎక్కువ మాట్లాడాలని ఉన్నది. మీటింగ్ చాలా బాగా ఉపయోగపడిందని అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫీల్ కాదు, ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా అలానే తయారన్నప్పుడు ఈ మీటింగ్ అర్థం ఉంటుంది అన్నమాట. సో గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు. మీటింగ్ విన్న తర్వాత చాలా బూస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పారు మోటివేషన్ ఉన్నప్పుడు ఆ మోటివేషన్ కింద పడితే పగిలిపోద్ది అంటారు కదా, లోపలి నుంచి రావాలండి. ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా రేపొద్దున మీ భవిష్యత్తులో మీరు కూడా అలానే తయారయ్యే విధంగా తయారవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, లక్ష్మీ వాసు గారు బాగా ఉపయోగపడతారు. థ్యాంక్ యూ సార్. సో మచ్. సో భవానీ తోట గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజైతే సౌజన్య మేడం గారు చెప్పింది చాలా బాగా చెప్పారండి.
ప్రతి ఒక్క లేడీకి కూడా ఇన్స్పైరింగ్ గా మేడం చెప్పిన మొత్తం టోటల్ సెషన్ అంతా చాలా బాగుందండి. అందులో నాకు నచ్చింది అయితే మేడం అన్నారు, మనం మోటివేషన్ ద్వారా అయితే మనం చేయలేము, మనం లోపల నుంచి రావాలన్నారండి. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత ఏంటంటే మేడం 30,000 ప్లస్కి వెళ్ళినప్పుడు టీం ఒకసారిగా డౌన్ అయిపోయింది. అయినా కూడా మేడం ఆగకుండా మళ్ళీ కొత్త టీం తయారు చేసుకుని ముందుకెళ్ళారండి. అది కూడా నాకు బాగా నచ్చిందండి. మనం కూడా మన వెనకాల కొంతమంది ఆగిపోయినా కూడా మనం ముందుకు వెళ్ళగలిగితే మనం కూడా సక్సెస్ తీసుకుంటామని నాకు అర్థమైందండి. ఎస్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అలాగే రాజేశ్వరి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకు అంటే ఇలాంటి ఏదో ఒక జూమ్ ద్వారా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, ఏదో ఒక జూమ్ ద్వారా ముందుకు వెళ్ళాలని ఒక తపన మిమ్మల్ని బట్టి ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకు అంటే మీకంటూ మీరు నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా జాయిన్ అయిపోతారు, కానీ అందరూ బాగుండాలి, అందరూ ఏదో ఒక సబ్జెక్ట్ తోని సక్సెస్ అవ్వాలన్న ఆలోచన, అదొక కమిట్మెంట్ మీరు తీసుకుని ఏదో ఒక జూమ్ లింక్ అనేది మీరు కాంటాక్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు సార్. 1 సెకండ్ థ్యాంక్ యూ. మరి అలాగొస్తే సౌజన్య మేడం మా జూమ్ మీరు చేసినందుకు నాకైతే బాగా కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ కాలుతో నటక ఎంత దూరమైనా సరే కాలు నటకతో హోమ్ మీటింగు, 1-to-1 ప్లాను, అలాగే భర్త వచ్చేటప్పటికి ఆ టైంలో ఓ మీటింగ్ అదే ప్లాన్లకి వెళ్ళి సింగిల్ ప్లాన్ అయినా హోమ్ మీటింగ్ అయినా సరే సింగిల్ గా వెళ్ళి ఆ టైంకి వచ్చి ఆవిడ ఇచ్చిన టైంకి మళ్ళీ ఇంట్లో వచ్చి ఒక భయంతో ఒక భక్తితో ఆవిడ టార్గెట్ ఆవిడ ఫుల్ఫిల్ చేసుకొని మరి వెస్టేజ్ లో సక్సెస్ తీసుకున్నారు. అలాగే ఏ కాలుతో అయితే నటకతో వెళ్ళారో ఇప్పుడు ఫ్లైట్ లో హోమ్ మీటింగ్ కి వెళ్ళడం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. సూపర్ సార్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లైట్ లో ఇప్పుడు హోమ్ మీటింగ్ కి వెళ్తున్నందుకు నాకు చాలా నవ్వు వచ్చింది, చాలా ఆనందం కూడా వచ్చింది. అంతే కాలు నటక లాస్ట్ కి ఫ్లైట్ తో హోమ్ మీటింగ్ చేయడం జరిగింది మేడము. నిజంగా 1 సెకండ్ థ్యాంక్ యూ మేడం. సౌజన్య మేడం జూమ్ లో లేకపోయినా సరే మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. మంచి కమిట్మెంట్, ప్రతి ఒక్క లేడీకి కూడా ప్రతి ఒక్క కష్టము, ఒక బాధ, ఒక కన్నీరు అన్ని ఉంటాయి, గాని ఏదో ఒక జూమ్ ద్వారా మళ్ళీ మనకు మనం నిలబడడానికి జూమ్ అనేది ఇవ్వడము, ఏదో ఒక లీడర్ ద్వారానా ఎలాంటి మహేష్ ద్వారానా మాకు మేము నిలబడడానికి వెస్టేజ్ లో మంచి సక్సెస్ అవ్వాలనేసి మిమ్మల్ని మీకైతే లీడర్స్ అందరికీ కూడా మీకు థ్యాంక్స్ చెప్తాను సార్. మహేష్ సార్ 1 సెకండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పుడు కూడా నా సక్సెస్ అయితే నాకంటూ ఒక 5,000 వస్తే చాలు, నేను బ్రతికిస్తాననే పొజిషన్ లో ఉన్నదాన్ని ఈ రోజు 50+ తీసుకోవాలన్న ఒక తపన ఇంకా అంతే. చూసారా, తిన్న కొలది తినాలనిపిస్తుంది, వచ్చిన కొలది ఇంకా కావాలనిపిస్తుంది అన్నట్టుగా నాకు ఒక 5,000 వస్తే చాలు, 10,000 వచ్చింది, 20,000 వచ్చింది, 30,000 వచ్చింది, 40,000 వచ్చింది, 40,000 ఇప్పుడు 50,000 వచ్చినా ఇంకా కావాలని ఆశపడుతుంది. ఎక్కడ ఒక మైండ్ కే మనం ప్రతి ఒక్కటి ఇస్తున్నాం సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ మీకైతే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో జగదీశ్వరరావు గారు ఫైనల్ గా మాట్లాడితే మన సెషన్ క్లోజ్ చేద్దాం. సో లీడర్స్ ఫాస్ట్ గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సౌజన్య మేడం గారి చేత మంచి సెషన్ ఇప్పించారు సార్. మేము గోల్ సాధించాలంటే ముందు మేము నిలబడాలి దీంట్లో సార్. థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇప్పించారు సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన సెషన్ అయితే ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎందుకంటే జూమ్ చేస్తున్నాం, ఈ జూమ్ ద్వారా ప్రతి ఒక్కరు బాగుండాలి అని అనుకుంటే కనుక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక సక్సెస్ జర్నీ ఈరోజు వాళ్ళందరినీ కదిలించింది కదా, మరి మనమందరం కూడా అంతే ఓపిక, అంతే ప్రతిదాన్ని కూడా సిస్టమ్ ఫాలో అవ్వాలి. ట్రైనింగ్స్కి, మీటింగ్స్కి అప్లైనెస్ని బతిమలాడుకోకుండా వెళ్ళడం వల్ల రిజల్ట్ ఎలాగుంటుంది. సో ఒక మీటింగ్ కోసం 100 సార్లు చెప్తే కానీ చాలామంది రారు, టైం లేదంటారు, కుదరలేదంటారు. మీటింగ్ అనేది మనకి మన మైండ్ సెట్ మారుస్తుంది. ఆ మైండ్ సెట్ వల్ల చాలా స్ట్రాంగ్గా తయారవుతాం. వితౌట్ ట్రైనింగ్స్ అంటే మీటింగ్స్ రాకుండా వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. సో కాబట్టి ఇప్పుడు కూడా ఈ జూమ్ మీటింగ్ రావడం వల్ల మీకు అర్థమైంది. సో చాలామందికి ఆ టైం లేక రాలేనంటారు. సో గుర్తుపెట్టుకోండి, మీటింగ్ అనే ఒక దగ్గర మీరు ఉండగలిగితే మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. సో కాబట్టి డైలీ జూమ్ డిఫరెంట్ ట్రైనింగ్స్, కొత్త వ్యక్తులు ఎవరొకరు ఏదో ఒక ట్రైనింగ్ ఇస్తారు. సో అవన్నీ వింటూ
వినే వాళ్ళని ఎక్కువ మందిని పెంచుకోగలిగితే చాలా సక్సెస్ అవుతారు. ఈ బిజినెస్ సీక్రెట్ ఏంటంటే నాకు అర్థమైంది, మరికొంతమందికి అర్థం చేస్తే, ఆ కొంతమంది అర్థం చేసుకుంటే, వాళ్ళు నా టీంకి వచ్చి వాళ్ళు బిజినెస్ బాగా చేస్తే నేను సక్సెస్ అవ్వచ్చు అని మీ అందరూ అనుకుంటే, అంటే మీకు మీరుగా అప్పుడు సక్సెస్ అవుతారు. మీకే కుదరకపోతే మీటింగులు రావడానికి టైం లేకపోతే, డబ్బు లేకపోతే, ఇవన్నీ ఏంటంటే మనకు మనం పెట్టుకున్న ఒక బోర్డర్స్ అనమాట. ఎప్పుడైతే బోర్డర్స్ అన్ని పీకేసి మీటింగ్‌కి వెళ్ళాలి, అది ఎలాంటి మీటింగ్ అయినా వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవ్వకమానరు. సో, మీటింగ్స్‌కొచ్చి ఒకరోజు సూపర్, సూపర్, సూపర్ అనేసి కాదు. ఒక మీటింగ్ పోస్టర్ పడితే ఫస్ట్ టికెట్ మీదే ఉండాలి. మీ టీమ్ వస్తారో లేదో పక్కన పెట్టండి. ఇదిగోండి నా టికెట్ అమౌంట్ అని ఇచ్చి మీ టికెట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటారో మీ సక్సెస్ మీరు మొదట మెట్టేసినట్టు. మా టీమ్ వస్తారో రాదో తెలీదండి. మా టీమ్ వస్తే చెప్తామని చాలామంది అంటారు కదా! అదంతా కరెక్ట్ కాదు. మీరొచ్చి మీ పోస్టర్ గ్రూప్‌లో పెట్టినప్పుడు మీ టీమ్స్ వస్తాయి. సో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈరోజు ఒక ఇన్స్పైర్ అయ్యామంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు ఎదగాలి. అప్పుడు బావుంటారు. అంతేగాని ఈ యొక్క మీటింగ్ ఒక 24 అవర్స్ చాలా జోష్ వస్తది. ఆఫ్టర్ 24 అవర్స్ మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఎక్కడేసిన గొంగలు అక్కడ కదా! మైండ్ సెట్ ఎప్పటికప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండగలిగితే మనం సక్సెస్ అవుతాం. సో, కాబట్టి డైలీ జూమ్‌కి వస్తున్నారు. జూమ్‌లో ఎంతోమంది నేర్చుకుంటున్నారు. సో, ఈరోజు జూమ్ విన్నారంటే ఈ చెవితో విని, ఈ చెవితో వినేస్తే మీకే మీటింగ్స్ కూడా వేస్ట్ రావసరం లేదు. సో, వచ్చామంటే నోట్స్ పెట్టుకొని ఒక 10 పాయింట్లు రాసుకుంటే మీకంటూ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి ట్రైనింగ్స్ అన్నీ కలుపుకొని ఒక 10 మీటింగుల్లో ఒక్కొక్క మీటింగ్‌కి ఒక పాయింట్ తీసుకుంటే మీరే ఒక మంచి ట్రైనర్ అవ్వచ్చు. సో, ఎప్పుడు వినేవాళ్ళలా కాదు. మనము అన్నీ తెలుసుంటే మరి సక్సెస్ రావాలి కదా! మనం ఎక్కడున్నామో, ఏ లెవెల్‌లో ఉన్నామో చెక్ చేసుకోండి. మీరు బ్రాంజ్‌లో ఉన్నారా? సిల్వర్‌లో ఉన్నారా? గోల్డ్‌లో ఉన్నారా? స్టార్‌లో ఉన్నారా? డైమండ్‌లో ఉన్నారా? క్రౌన్‌లో అనేది కాదు మ్యాటర్. మనం ఎలా ఉన్నాం? ఎలా జనాలకు కనిపిస్తున్నారు? జనాలు మనల్ని ఎలా చూస్తున్నారు? అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జెన్యూన్. సో, చాలామంది ఏంటంటే లూజ్‌గా మాట్లాడటం చెప్పారు కదా మేడం. బిజినెస్‌లోకి వచ్చినప్పుడు లూజ్‌గా మాట్లాడటం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం గాసిప్స్ ఇట్లాంటివన్నీ ఎవరైతే మాట్లాడతారో ఈ బిజినెస్‌లో 100% సక్సెస్ అవ్వరు. పక్కా చెప్తున్నాను. సో, మన పనేంటి? మన బిజినెస్‌లో మనం ఏంటి? మనం వెళ్తున్నామా లేదా? ఇలా ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో, జెన్యూన్‌గా అంటే లోపల ఒకలాగా, బయట ఒకలాగా కనిపిస్తారు కదా! వాళ్ళు ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేరు. సో, బీ హానెస్ట్‌గా ఉండండి. మీరు అనుకున్నది సాధించండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వండి. సో, డైలీ జూమ్ ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతూ మీరు కూడా ఒకరోజు ఈరోజు మేడంని ఇన్వైట్ చేసినట్టే మిమ్మల్ని కూడా ఒకరోజు ఇన్వైట్ చేస్తారు. ఆ ఇన్వైట్ చేసే రోజు ఒక రోజు ఉంది కాబట్టి అలా ఒక మంచి లీడర్‌గా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, మరి ఈ సెషన్ మీద మీ గ్రూప్స్‌లో మీరు విన్నారు కాబట్టి నిజంగా మీకు మనస్ఫూర్తిగా నచ్చితే గనక ఒక 1 మినిట్ ఈ మీటింగ్ మీకు ఎలా ఉపయోగపడిందో వాయిస్ రికార్డ్ పెట్టండి. వాయిస్ రికార్డ్ పెడితే మరికొంతమంది జూమ్‌కి రావడానికి అవకాశం ఉంటుంది. సో, మీరిచ్చే ఈ బూస్టింగు నాకు అర్థమవుతది. ఆహా! ఈ జూమ్ ఇంకా బాగా చేయాలి. ఇంకా బాగా కండక్ట్ చేయాలి. ఎక్కువ మంది మంచి గెస్ట్‌లని తీసుకురావాలని అనిపిస్తది. మీరు వినేసి వదిలేయకూడదు. మీ మీటింగ్‌లోనే అప్పుడు అనిపిస్తది. ఓకే. అందరికి ఉపయోగపడింది. సో, కాబట్టి మీ వాయిస్ రికార్డ్స్ కోసం గ్రూప్‌లో చూస్తాను. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.